నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. జనం అందరూ కూడా తమ ఓటర్ ఐడి కార్డులు తీసుకొని సంబంధిత పోలింగ్ కేంద్రాలకు రావడం జరిగింది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 నియోజకవర్గాల్లో 17 లక్షల పైచిలకు ఓటర్లు తమ ఓటుకు వినియోగించుకున్నారు. మొత్తం 29 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ప్రధానంగా 3 పార్టీల అభ్యర్థుల మధ్య ఈ యొక్క పోటీ కనబడతా ఉంది. మిగతా ఇండిపెండెంట్ అభ్యర్థులు అందరూ కూడా పోటీలోనే ఉన్నారు. ఓవరాల్గా చూసినట్లయితే ప్రతి నియోజకవర్గంలో ఒక 5 పోలింగ్ స్టేషన్లు, మోడల్ పోలింగ్ స్టేషన్లను ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసింది. అక్కడ స్పెషల్ అరేంజ్మెంట్స్ అనేవి ఏర్పాటు చేసింది. మిగతా ప్రాంతాల్లో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసి ప్రస్తుతం మనం నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ చూస్తున్నాం 200 మీటర్ల దూరం వరకు ఎవరిని కూడా ఉండకుండా 144 సెక్షన్ అమల్లో ఉంది కాబట్టి ఎవరు కూడా ఉండకుండా చూసేందుకు పోలీసులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. మనం చూస్తున్నాం అక్కడ విజువల్స్లో ఎవరిని కూడా పోలింగ్ కేంద్రం దగ్గరికి రానివ్వడం లేదు. పోలీసు అందరూ కూడా భారీ భద్రత ఏర్పాటు చేశారు. సిపి కల్మేశ్వర్ ఆధ్వర్యంలో ఈ యొక్క పోలీస్ భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. ఓవరాల్గా 4 అదనపు డీసీపీలు, 38 మంది సిఐలు, తర్వాత 16 మంది ఏసీపీలు, 40 మంది ఎస్ఐలు, మొత్తం 3000 మంది పోలీస్ బటాలియన్ సిబ్బంది ఈ యొక్క పోలీస్ భద్రతా బలగాలన్నిటి ఇందులో పాల్గొంటున్నాయి. 9 కంపెనీలు కేంద్ర బలగాలు ఉండగా 5 కంపెనీలు రాష్ట్ర సంబంధించిన టీఎస్పీఎస్సి సంబంధించిన బటాలియన్ సంబంధించిన పోలీసులు కూడా ఈ యొక్క బందోబస్తులో పాల్గొంటున్నారు. 200 మీటర్ల దూరం తర్వాతనే ఎవరైనా పార్టీలకు సంబంధించిన ప్రతినిధి, అంటే వాళ్ళ జెండా కానీ వాళ్ళకు సంబంధించిన ఎలాంటి ఐడెంటిఫికేషన్ లేకుండా వాళ్ళని అక్కడ టెంట్ వేసుకొని ఓటర్లకు కావాల్సిన స్లిప్లు పంపిణీ చేసేందుకు అనుమతిస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఓటు వేసేసి వస్తున్నారు, స్లిప్పులు పట్టుకొని వస్తూ ఉన్నారు చాలామంది. ఎక్కడి నుండి వస్తున్నారమ్మా మీరు? ఓటు వేసారా? ఏ టైంకి పోతురా? ఏమేమి తీసుకొని పోతున్నారు? ఈ రకంగా ఓటర్ ఐడి, తర్వాత ఓటర్ స్లిప్, ఇది ఎన్నికల కమిషన్ యొక్క పంపిణీ చేసింది. ఇంటింటికి తిరిగేసి ఓటర్ స్లిప్స్ పంపిణీ చేసింది. సంబంధించిన ఓటర్ ఐడి ఏదైనా సరే ఇట్లాంటి 13 ఓటర్ ఐడి సంబంధించిన ఎనీ ఐడెంటిటీ కార్డ్ని అనుమతిస్తూ ఉన్నారు. ఎన్నోసారమ్మా మీరు ఓటు వేయడం? మస్తార్లు వేస్తున్నారా? అప్పటికి ఇప్పటికి ఎట్లా ఉంది ఏమన్నా ఏర్పాట్లు లోపల? ఇప్పుడు నీది కూడా అట్లనే స్లిప్ ఉందా? అదే ఇట్లాంటి స్లిప్ అనేది ఇచ్చారు. ఆధార్ కార్డు పట్టుకొని వెళ్తా ఉన్నారు. మేము చూస్తున్నాం మనము. ఓకే అమ్మా, వెళ్ళండి, ఆల్ ది బెస్ట్. రైట్. ఈ రకంగా ఓటరు మనం నిజామాబాద్ అంతా కూడా తిరిగేసి ఒక్కసారి ఎట్లా ఉంది ఏంది అనేది పరిస్థితి మీకు వివరించే ప్రయత్నం చేస్తా. ఇప్పుడు ఇట్లా వెళ్ళేసి వద్దాం ఒకసారి, ఓవరాల్గా ఎట్లా ఉంది అనేది. నిర్మలా హృదయ నుండి మనం ముందుకు వెళ్తూ ఉన్నాము. చూస్తున్నాం ఇక్కడ పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు. పోలీస్ వాళ్ళు 200 మీటర్ల లోపు, అంటే ఇక్కడ మనకు చూస్తున్నాం లైన్ అనేది బార్డర్ లైన్, ఇది 200 మీటర్స్ వరకు బార్డర్ లైన్ అనేది ఏర్పాటు చేసేసి ఈ బార్డర్ లైన్ లోపల పోలీసు పెట్రోలింగ్ టీమ్స్ కూడా ఉన్నాయి. పోలీస్ పెట్రోలింగ్ టీమ్స్ అన్నీ కూడా ఉండేసి అవన్నీ కూడా అది చేస్తూ ఉన్నారు. సంబంధించిన అది చేస్తున్నా కంప్లీట్గా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఈ రకంగా మనం ముందుకు వెళ్ళేసి చూద్దాము. ప్రతి ఒక్కరు కూడా తమ ఓటుకు వినియోగించుకునేందుకు ముందుకు వస్తూ ఉన్నారు. మనము నిర్మలా హృదయ నుండి ముందుకు వెళ్తూ ఉన్నాము. ఇట్లా రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా ఉన్నాయి. చుట్టూ కూడా వ్యాపార సముదాయాలు అన్నీ కూడా బంద్ ఉన్నాయి. నిజామాబాద్ అంటే ఓవరాల్గా ఎన్నికల కమిషను ఈరోజు ఎలక్షన్ పోలింగ్ ఉన్నందున సెలవు ప్రకటించింది. ప్రతి ఒక్క ప్రభుత్వ ఇతర తర్వాత పారిశ్రామికలకు, షాపింగ్ అన్నిటికీ కూడా సెలవు ప్రకటించడంతో అన్నీ కూడా బంద్ కనబడుతూ ఉన్నాయి. మనం చూస్తున్నాం విజువల్స్లో కంప్లీట్గా నిర్మానుష వాతావరణం కనిపిస్తూ ఉన్నది. ఎక్కడ కూడా జనాల బంద్ ఉన్నాయి. ఎక్సెప్ట్ ఎమర్జెన్సీ సర్వీసెస్ తప్ప మిగతా అన్నీ కూడా బంద్ ఉన్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. మనం చూస్తున్నాం మున్సిపల్ అధికారులు సంబంధించిన వెహికల్స్ వెళ్తూ ఉన్నాయి. సిబ్బంది అందరూ కూడా విధుల్లో ఉన్నారు. మనం ఇది నాందేవాడ ప్రాంతము, ముందుకు వెళ్తూ ఉన్నాము. ఇది రెసిడెన్షియల్ ఏరియాలో కూడా జనం అందరూ కూడా ఇళ్ళకి పరిమితం అయ్యారు. అంటే వేసవి ఎండలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరు కూడా అనవసరంగా బయటికి రావద్దు అని చెప్పేసి హెచ్చరికలు జారీ చేయడంతో అందరూ కూడా ఇళ్ళకి పరిమితం అయ్యారు.
కానీ ప్రతి ఒక్కరు కూడా ఉదయము సాయంత్రము మీరు ఓటు వేసేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది ఎన్నికల కమిషన్ సమయాన్ని సడలింపు చేసింది కాబట్టి సాయంత్రం 6 గంటల వరకు సమయాన్ని ఇచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్నాం. మనం చూస్తున్నాం విజువల్స్లో రోడ్ల మీద అన్నీ కూడా నిర్మానుష్యంగా ఉన్నాయి. ఇదంతా కూడా నాందేవాడ ఏరియా, నిర్మానుష వాతావరణం కనిపిస్తూ ఉంది మనకి. రోడ్ల ఎప్పుడు కూడా రద్దీగా ఉండే ప్రాంతాలు సైతం నిర్మానుష్యంగా మారిపోయాయి. ఓటు హక్కు వినియోగించుకునేందుకు జనం వెళ్తూ ఉన్నారు సంబంధించిన ఓటింగ్ సెంటర్లకి. మనం చూస్తున్నాం ఇది ముందుకు వెళ్తూ ఉన్నాము, నాందేవాడ నుంచి ముందుకు వెళ్తూ ఉన్నాము. ఇక్కడ 200 మీటర్ల దూరంలో లైనింగ్స్ ఇట్లా ఏర్పాటు చేశారు. సెంటర్కు 200 మీటర్ల దూరంలో లైనింగ్ ఏర్పాటు చేసి ఆ లైన్ బయటనే ఏదైనా పార్టీలకు సంబంధించిన ప్రతినిధులు ఉంటే, అంటే వితౌట్ జెండాలు వాళ్ళ పార్టీలకు సంబంధించిన ఫ్లాగ్స్ కాకుండా మామూలుగా ఉండాలి అని చెప్పేసి ఎన్నికల కమిషన్ చెప్పింది. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ సెంటర్ ఇది రావోజీ సంఘం సంబంధించిన సెంటరు. ఇక్కడ జనం అంటే 200 మీటర్స్ ఇక్కడ మనం చూస్తున్నాం. ఇది 200 మీటర్స్ బార్డరు. అక్కడ స్టాప్ అని కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ రెండు వైపులా కూడా అంటే 200 మీటర్స్ దాటిన తర్వాతనే సంబంధించిన పార్టీల ప్రతినిధులు వితౌట్ జెండాలు కూర్చునే విధంగా అనుమతించారు. ఇక్కడ మనం చూస్తున్నాం విజువల్స్లో. ముందుకు వెళ్ళి చూద్దాం మనం ఒకసారి. ఎవరు కూడా అంటే పార్టీలకు సంబంధించిన జెండాలు వేసుకోకుండా ఉండాలి, వాళ్ళ జెండాల పార్టీలకు సంబంధించిన గుర్తులు లేకుండా వాళ్ళు వచ్చేయాలి అని చెప్పి ఇది రావోజీ సంఘం సంబంధించిన బూతు మనం విజువల్స్లో చూస్తున్నాం. ఇది రావోజీ సంఘంది. ఈ యొక్క ఎన్నికల బూత్ పోలీస్ సెక్యూరిటీ ఉంది బయట. ఈ 200 మీటర్ల వరకు కూడా ఎవరిని అనుమతించడం లేదు. కంప్లీట్గా లోపల కూడా టెంట్ అవన్నీ కూడా ఏర్పాట్లు చేశారు. ఈ రకంగా మనము చూస్తున్నాం. చిన్న వాళ్ళు చాలామంది ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఇక్కడ వెహికల్స్ కూడా ఇవన్నీ కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన వాళ్ళే. గతంలో కంటే ఈసారి కొంచెం ఓటు వినియోగించడంలో కొంచెం మార్పులు అనేది తీసుకొచ్చారు. గతంలో ఒకటే ఇంట్లో 2-3 చోట్ల ఓట్లు ఉండేవి, కానీ ఈసారి ఇక్కడ వరకు ఈ యొక్క సెంటర్ బార్డర్ స్టాప్ అని చెప్పేసి ఏర్పాటు చేశారు. ఇక్కడ వరకు అక్కడ మనం చూస్తున్నాం, వెనకాల చూస్తున్నాం మనము. ఆ సెంటర్ నుంచి 200 మీటర్ల దూరం వరకు అంటే ఇక్కడ వరకు కూడా బంద్ అని. ఇక ముందుకు వెళ్ళి చూద్దాం మనము. ఇది మనం చూస్తున్నాం దుబ్బ ప్రాంతం. ఒక్కసారి చూసుకొని వద్దాం. మనం ముందుకు వెళ్తా ఉన్నాము. ఇప్పుడు ఇది కెనాల్ కట్ట రోడ్డు, దుబ్బ నుండి కెనాల్ కట్ట రోడ్డు. రోడ్ల షాప్స్ అన్నీ కూడా బంద్ ఉన్నాయి, నిర్మానుష్యంగా ఉన్నది. రోడ్ ఎంబటి ఎవరు కూడా లేరు. అంటే ఉదయం నుండే ఓటింగ్ అనేది రెస్పాన్స్ పర్వాలేదు. ఇప్పటికైతే పొద్దుటి నుండి వచ్చి జనాలు ఓటు హక్కు వినియోగించుకోవడంలో శ్రద్ధ చూపుతున్నారు. తమ ఫ్యామిలీతో వచ్చేసి ఓటు వేస్తూ ఉన్నారు. వికలాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అక్కడ వీల్ చైర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కెనాల్ కట్ట దుబ్బా ప్రాంతము. ఇది 200 మీటర్ల బార్డరు. అక్కడ రోడ్డు బంద్ చేశారు. ఆ బార్డర్ అక్కడ మనకు కనబడుతూ ఉంది. బార్డర్ నుండి యువతల్ని ఎవరైనా పార్టీ ప్రతినిధులు వాళ్ళు ఉండాలంటే వండుకోవచ్చు. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ పార్టీకి సంబంధించిన వాళ్ళు 200 మీటర్ నుంచి బయట ఉండేసి వాళ్ళ యొక్క అంటే జెండాలు లేకుండా వాళ్ళు సేవ చేసుకోవాలి. వాళ్ళకి సంబంధించిన పోలింగ్ బూత్ కానీ అక్కడ మనం చూస్తున్నాము. అక్కడ పోలింగ్ సంబంధించిన చిట్స్ అవన్నీ కూడా పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు పోలింగ్ సంబంధించిన చిట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఓటర్స్కు పోలింగ్ సంబంధించిన చిట్స్ రాని వాళ్ళు ఉంటే వాళ్ళకి సంబంధించిన సర్వీస్ అనేది ఈ రకంగా ఇస్తున్నారు. ఎవరు కూడా అంటే వాళ్ళ పార్టీలకు సంబంధించిన జెండాలు లేకుండా
వాళ్ళకు సర్వీస్ చేసే పని చేసుకునేందుకు ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇచ్చింది. ఈ రకంగా కౌంటర్లు పెట్టుకొని వాళ్ళందరూ కూడా అనుమతిస్తూ ఉన్నారు. ఓటు వేసావమ్మా నువ్వు? ఒక్కసారి మీ ఓటు చూపించండి, ఇట్లా చూపించండి. ఈ రకంగా ఓటు వేశారు. ఒక్కసారి ఇట్లా ఐడి ప్రూఫ్, ఇట్లాంటి 13 రకాల ఐడీలు ఏదైనా సరే తీసుకొని వెళ్ళేసి ఓటు వేసి. ఎన్నోసారి మనం ఓటు వేయడం? ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు లోపల? బాగున్నాయా? గతంకు ఇప్పటికి బాగున్నాయా? నీళ్ళు అవన్నీ కూడా ఉన్నాయా? టెంట్ ఉందా? ఈ రకంగా అంటే వేసవి కాలం కాబట్టి ఎండాకాలంలో ప్రత్యేక ఏర్పాట్లు అనేటివి చేయడం జరిగింది. థ్యాంక్ యూ అమ్మ. ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని K6 మీ అందరినీ కూడా వేడుకుంటుంది. మనం చూస్తున్నాం ఇది 200 మీటర్స్ బార్డర్. ఇక్కడ మనం చూస్తున్నాం విజువల్స్లో ఇది అక్షరధామ్ సెంటరు. 200 మీటర్స్ బార్డర్లో మనకి ఏర్పాటు చేశారు. అక్షరధామ్ స్కూల్ సంబంధించింది ఇది. పోలీస్ అధికారులు పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం పోలీస్ అధికారుల పర్యవేక్షణ నిర్వహిస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ అధికారుల అబ్జర్వేషన్ అనేది జరుగుతూ ఉంది. మైక్రో అబ్జర్వర్స్ కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఇది అక్షరధామ్ స్కూల్ సంబంధించింది. 200 మీటర్ల వరకు ఎవరిని కూడా అనుమతించకుండా పోలీస్ అనేది పర్యవేక్షణ జరుగుతూ ఉంది. ఇది అక్షరధామ్ సెంటరు, స్కూల్ సెంటర్ లోపల మనం చూస్తున్నాం విజువల్స్లో. అక్కడ కూడా కౌంటర్స్ ఏర్పాటు చేశారు. అక్కడ BLOs అన్నట్టు వాళ్ళందరూ కూడా ఆ BLOస్కు సంబంధించిన ఓటు హక్కు ఎవరైతే ఉంటారో ఓటు హక్కు సంబంధించిన స్లిప్స్ రాని వాళ్ళు ఉంటే అక్కడ వాళ్ళు స్లిప్స్ ఇచ్చేసి లోపలికి పంపించడం జరుగుతుంది అని చెప్పేసి అక్కడ మనం చూస్తూ ఉన్నాము విజువల్స్లో. ఈ రకంగా 200 మీటర్స్ మట్టుకు మొత్తం క్లోజ్ చేయడం జరిగింది. వన్ సైడ్ అంతా కూడా క్లోజ్ చేశారు. ఉదయం నుండే ఓటు హక్కు వినియోగించుకునేందుకు జనాలు బయటికి వస్తున్నారు. మనం చూస్తున్నాం విజువల్స్లో. ఇది దుబ్బా ప్రాంతం, ఇదంతా కూడా దుబ్బా ప్రాంతంలో నిర్మానుష్యంగా ఉంది. దుబ్బా ప్రాంతం చూస్తున్నాం, షాప్స్ అన్నీ కూడా బంద్ ఉన్నాయి. ఓటు హక్కు వినియోగించుకున్న అందుకు వాళ్ళందరూ కూడా సెలవు ప్రకటించింది, సెలవును వినియోగించుకుంటున్నారు. షాప్స్ అన్నీ కూడా మూసివేసి ఉన్నాయి, రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా ఉన్నాయి. చాలామంది వెళ్ళేసి తమ ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. ఇది నిజామాబాద్ నగరంలోని దుబ్బా ప్రాంతంలో ఉన్న పరిస్థితి, తాజా పరిస్థితి మనం చూస్తున్నాం. జనము అందరూ కూడా ఇంటికే పరిమితం అయ్యారు. ఎక్కడ కూడా జన సంచారం కనబడడం లేదు. మనం చూస్తున్నాం ఇది దుబ్బా మున్నూరు కాపు సంఘం ఏరియా. ఇక్కడ ఓటింగ్ సంబంధించింది మనకు సెంటర్ అటుంది. 200 మీటర్ల వరకు ఎవరిని అనుమతించడం, 200 మీటర్ల అవతల ఇక్కడ కొందరు కనబడుతూ ఉన్నారు మనకి. అటు సైడ్ ఇటు సైడ్ కొన్ని పార్టీలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు, ఇటు సైడ్ కూడా కొందరు ఉన్నారు, లెఫ్ట్ సైడ్ కూడా కొందరు ఉన్నారు. అంటే 200 మీటర్ల వరకు లోపలికి ఎవరు రానకుండా అక్కడ సపరేట్ కౌంటర్లు పెట్టేసి పోల్ షీట్స్ అనేటివి పంపిణీ చేస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం విజువల్స్లో ఆ కౌంటర్ ద్వారా పోల్ షీట్స్ సేవ చేస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా చూసినట్లయితే మనం చూస్తున్నాం ఇక్కడ కూడా అక్కడ కౌంటర్లు పెట్టేసి అక్కడ మనం చూస్తున్నాం కౌంటర్లో పోల్ షీట్స్ అనేటివి పంపిణీ చేస్తూ ఉన్నారు. వచ్చిన వాళ్ళకు సర్వీస్ చేయడం అట్లాంటివి నడుస్తూ ఉన్నాయి. మనం విజువల్స్లో చూస్తున్నాము. పార్టీలకు సంబంధం లేకుండా వాళ్ళు, అంటే ఎవరు కూడా పార్టీలకు కన్వాలు లేకుండా వాళ్ళందరూ కూడా వేసుకొని కౌంటర్లు పెట్టుకొని పోల్ షీట్స్ రాయడం అట్లాంటి చేసి వాళ్ళకి సర్వీస్ చేస్తూ ఉన్నారు, ఓటర్లకు అవేర్నెస్ చేస్తూ ఉన్నారు. ఈ రకంగా మనం చూస్తున్నాం. అది బార్డర్ 200 మీటర్స్ కంటే బయట ఉండేసి ఈ రకంగా సర్వీస్ చేసుకోవాలని చెప్తా ఉన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ రకంగా చేస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం
హోటల్స్కి మాత్రం గిరాకీ బాగా ఉంది. ఉదయం నుండి టిఫిన్ సెంటర్స్గా పనిచేస్తున్నాయి, మిగతా ఏవి కూడా పనిచేయడం లేదు. మనం చూస్తున్నాం విజువల్స్లో. ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నోసారండి ఓటు వేయడం? 10 సార్లా? ఎట్లా ఉన్నాయి అప్పటికిప్పటికి ఏర్పాట్లు? బాగున్నాయా? వెరీ గుడ్. ఈ రకంగా ఓటు వేసి వాళ్ళు హ్యాపీగా వెళ్తూ ఉన్నారు. ఉదయమే వెళ్ళేసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. చాలా థ్యాంక్స్ అండి. మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. ఇది దుబ్బా ప్రాంతము. మనము దుబ్బా నుండి చంద్రశేఖర్ కాలనీ వైపు ముందుకు వెళ్తూ ఉన్నాము. రోడ్ల మీద ఎవరు కూడా బయట కనబడడం లేదు. జనము చాలా ఓటు వేయటానికి వెళ్ళేసి వాళ్ళు ఉదయం పూటనే, అంటే ఎండ వేడి పెరగక ముందే వాళ్ళు వెళ్ళేసి తమ ఓటు హక్కు వినియోగించుకునే పనిలో ఉన్నారు. చాలామంది ఫ్యామిలీస్ ఇప్పటికే వెళ్ళేసి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మనం చూస్తున్నాం ఉదయం నుండే వెళ్ళి ఆ సంబంధించిన పోలింగ్ కేంద్రాలకు వెళ్ళేసి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇది మనకు ఎన్జిఓస్ కాలనీ వెళ్ళే రహదారి. ఇది దుబ్బా ఆదర్శ నగర్ ప్రాంతం. ఇది అంతా కూడా షాప్స్ అన్నీ కూడా బంద్ ఉన్నాయి. మనం చూస్తున్నాం విజువల్స్లో. ఓన్లీ టిఫిన్ సెంటర్స్ మాత్రమే కనబడతా ఉన్నాయి. టిఫిన్ సెంటర్లో జనం ఉన్నారు. ఎందుకంటే ఓటింగ్ డ్యూటీ కానీ ఓటు వేసే వాళ్ళు కానీ ఓటింగ్ వేసేందుకు వాళ్ళు ముందుకు వచ్చి ఓటేస్తా అన్న టిఫిన్ సెంటర్లలో టిఫిన్ గిరాకీ పెరిగింది. మద్యం అమ్మకాలు రేపటి వరకు కూడా మద్యం అమ్మకాలు నిషేధించడం జరిగింది. సిపి కల్మేశ్వర్ చెప్పడం జరిగింది మద్యం అమ్మకాలు అనేటివి లేవు. ఇటు కళ్ళు లాంటివి కూడా ఎక్కడ కూడా అమ్మద్దు. వైన్స్లు, బార్లు అండ్ రెస్టారెంట్లు కూడా అన్నీ మూసివేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది ఎన్నికల కమిషన్. మనం ముందుకు వెళ్తూ ఉన్నాము. ఇది గౌతమ్ నగర్ వెళ్ళే ప్రాంతము. ఆదర్శ్ నగర్ నుంచి ముందుకు వెళ్తూ ఉన్నాం. మనము చూస్తున్నాం రోడ్ల మీద జనం సంచారం చాలా తక్కువగా ఉంది. బయట ఉన్నారంటే వాళ్ళు కేవలం ఓటేయటానికే వెళ్తున్నారు తప్ప జన సంచారం లేదు అని చెప్పుకోవచ్చు. మైనారిటీలు కూడా ఈసారి బయటికి వచ్చి ఓటేస్తూ ఉన్నారు. అభినందనీయం. ఎందుకంటే తమ ఓటు హక్కు వినియోగించుకోవడం అనేది చాలా సంతోషము. చిన్నపిల్లలతో కలిసి వాళ్ళు బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మనం ఉదయం కూడా చూడడం జరిగింది సెంటర్లలో. ఇది సుభాష్ నగర్ ఏరియా. ఎంత నిర్మానుష్యంగా ఉందో చూడొచ్చు. మనకు కంప్లీట్గా నిర్మానుష్యంగా మారిపోయింది ఈ ప్రాంతం అంతా కూడా. ఈ ప్రాంతం వాసులందరూ కూడా ఎస్ఎఫ్ఎస్లో వీళ్ళకు సెంటర్ కాబట్టి ఎస్ఎఫ్ఎస్ వెళ్ళేసి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. ఇది ఎస్ఎఫ్ఎస్ స్కూల్. ఇందులో ఒక సెంటర్ ఉంది. ఈ సెంటర్లో ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు చాలామంది. మనం చూస్తున్నాం విజువల్స్లో. నిజామాబాద్ నగరంలో మనం పర్యటిస్తున్నాం. ఇప్పుడు చంద్రశేఖర్ కాలనీ ఏరియా ఇది. నిజామాబాద్ అంతా కూడా తిరిగే ప్రయత్నం చేద్దాము. ఎట్లా ఉంది ఏంది అనేది పరిస్థితి మీకు వివరించే ప్రయత్నం చేస్తాం. టిఫిన్ సెంటర్ ఇది సుభాష్ నగర్ చౌరస్తాలోని చంద్రశేఖర్ కాలనీ వెజిటేబుల్ మార్కెట్ టిఫిన్ సెంటరు. ఇది ఎస్ఎఫ్ఐ స్కూల్ సెంటర్ సంబంధించింది. 200 మీటర్స్ ఇక్కడ వరకు వస్తుంది కాబట్టి ఇక్కడే క్లోజర్ చేశారు. ఇక్కడ ఓటర్ సంబంధించిన స్లిప్స్ పంపిణీకి సంబంధించిన కౌంటర్స్ ఏర్పాటు చేశారు. స్లిప్స్ పంపిణీకి సంబంధించిన ఇవి మనం విజువల్స్లో చూస్తున్నాం. ఎవరన్నా వస్తే చేస్తే ఓటు హక్కు లేని వాళ్ళకు ఓటు హక్కు చేస్తారు. పోలీస్ భద్రత కూడా ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నాం విజువల్స్లో. ఇక్కడ మనకు
సుభాష్ నగర్ నుండి ఎన్వైకే సెంటర్ వైపు వెళ్తూ ఉన్నాం మనము. ఎన్వైకే సెంటర్లో కూడా బూత్ ఉంది. నెహ్రూ యువ కేంద్రము అంటే ఈ ప్రాంతం వాసులకు ఇందులో కూడా బూత్ ఏర్పాటు చేశారు. ఇది ఎన్వైకే ఇక్కడ సెంటర్. ఇది ఎన్వైకే సెంటర్లో ఓటింగ్ అనేది వేయటానికి వెళ్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం విజువల్స్లో. ఇది ఎన్వైకే సెంటర్, నెహ్రూ యువ కేంద్రం సెంటరు. జనం వచ్చేసి తమ ఓటు హక్కు వినియోగించుకునే పనిలో ఉన్నారు. మనం చూస్తున్నాం టెంట్ ఏర్పాటు చేశారు, కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం చూస్తున్నాం విజువల్స్లో సపరేట్గా వాళ్ళ కౌంటర్ అనేది ఏర్పాటు చేశారు. పార్టీలకు అంటే ఎవరు కూడా జెండాలు లేకుండా వాళ్ళు సంబంధించిన ఓటర్లకు సేవ చేసుకునేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసేసి సేవ చేసుకుంటూ ఉన్నారు. మనం చూస్తున్నాం విజువల్స్లో. ఇక్కడ అందరూ కూడా పార్టీలకు సంబంధం లేకుండా, ఎవరి కూడా పార్టీల గుర్తులు లేకుండా వాళ్ళందరూ కూడా సేవ చేసుకునే కార్యక్రమంలో ఉన్నారు. ఓటర్ స్లిప్ పంపిణీలో వీళ్ళందరూ కూడా నిమగ్నమై ఉన్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం విజువల్స్లో కంప్లీట్గా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎవరైతే వస్తారో, ఎవరికైతే ఓటర్ ఉన్నాయో స్లిప్పులు వాళ్ళకు సంబంధించిన పంపిణీ కార్యక్రమం. ఇది 200 మీటర్స్ లోపు, ఇది ఎన్వైకేకి సంబంధించింది. మనము ఇప్పుడు ఒకసారి నెహ్రూ యువ కేంద్రం వైపు వెళ్దాం. ఇది నెహ్రూ యువ కేంద్రం సంబంధించిన సెంటరు. మనం చూస్తున్నాం విజువల్స్లో. ఇది నెహ్రూ యువ కేంద్రం సెంటరు. 200 మీటర్స్ తర్వాతనే ఓటు వేసే వాళ్ళకి అనుమతించడం జరిగింది కంప్లీట్గా. ఎవరిని కూడా 200 మీటర్స్ దాటి లోపల ఉండకుండా చేస్తున్నారు కంప్లీట్గా. మనం చూస్తున్నాం విజువల్స్లో కంప్లీట్గా ఓటు హక్కు వినియోగించుకున్న వారికి లోపలికి అనుమతిస్తూ స్పెషల్గా వాళ్ళకి కావాల్సిన సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేస్తారు. ఎవరైతే వికలాంగులు ఉంటారో వికలాంగులకు వీల్ చైర్స్ ఏర్పాటు చేసేసి వాళ్ళని లోపలికి తీసుకెళ్ళి మళ్ళీ బయటికి పంపించే విధంగా పోలింగ్ సెంటర్లలో ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నాం. నెక్స్ట్ సెంటర్కు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఈ 200 మీటర్స్ బార్డర్ వేశారు. ఈ బార్డర్ దాటి ఎవరు కూడా రావద్దు. చుట్టూ చూస్తున్నాం మనం, ఇక్కడ అక్కడ బ్యాక్ సైడ్ ఇందాక మనం చూసాం. ఇది సుభాష్ నగర్ ఏరియాలో ఉన్నది ఇదంతా కూడా. సుభాష్ నగర్ నుండి మనం ముందుకు పోతూ ఉన్నాం. నిజామాబాద్ నగరం ఎంత ప్రశాంతంగా వాతావరణంలో ఉందో మనం చూడొచ్చు. టిఫిన్ సెంటర్ల కాడ ఎక్కడ చూసినా కానీ మనకు జనం బాగా కనబడుతూ ఉన్నారు. రద్దీ ఎక్కువగా ఉంది. మనం చూస్తున్నాం విజువల్స్లో. ఇది సుభాష్ నగర్ ప్రాంతము. కేవలం ఓటు వేయటానికి మాత్రమే జనాలు బయటకు వస్తున్నట్టు మనకు కనబడుతూ ఉన్నది. ఎవరు కూడా బయట తిరగడం లేదు. ఇప్పటికే చాలామంది వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎందుకంటే ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి. అందరికీ కూడా K6 రిక్వెస్ట్ చేస్తూ ఉంది, ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఓటు హక్కును వినియోగించుకోండి అని చెప్పి K6 మీ అందరినీ కూడా వేడుకుంటుంది. ఇది కంటేశ్వర్ వెళ్ళే ప్రాంతము. రోడ్ ఎంత నిర్మానుష్యంగా ఉందో చూడొచ్చు. రెండు ఇటువైపు మనం కంటేశ్వర్ నుంచి వచ్చే ప్రాంతము, కంటేశ్వర్ వైపు వెళ్ళే ప్రాంతం చూస్తున్నాం. ఎంత నిర్మానుష్యంగా ఉందో చూడొచ్చు. ఇది CSI సెంటర్. మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. కంప్లీట్గా ముందుకు వెళ్తున్నాం. విజువల్స్లో చూడొచ్చు మనకు ఎంత నిర్మానుష్యంగా ఉందో చూడొచ్చు.
ఇది సిఎస్ఐ సెంటర్. ఈ సెంటర్ నుండి 200 మీటర్స్ అక్కడ మనకు కనబడతా ఉంది. ఇక్కడ మాత్రం జెండాలు కనబడతా ఉన్నాయి. జెండాలు వేసుకోవద్దు, యాక్చువల్లీ నిషేధం, తీసేయండి. జెండాలు నిషేధము. ఇక్కడ మనం చూస్తున్నాం వీళ్ళు అందరూ కూడా సెంటర్ పెట్టుకొని పోలింగ్ సంబంధించిన అవి పంపిణీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం విజువల్స్లో కంప్లీట్గా. కొన్ని ప్రాంతాల్లో మాత్రం జెండాలు పెట్టుకొని వాళ్ళు ప్రచారం చేసే విధంగా వాళ్ళు కౌంటర్లు ఏర్పాటు చేసుకున్నారు. ఎన్నికల కమిషన్ జెండాలు అనేటి అసలు నిషేధించింది. ఎవరు కూడా జెండాలు పెట్టుకోవద్దు. కానీ వాళ్ళకు అవేర్నెస్ లేకపోవడం వల్ల కొన్ని ప్రాంతాల్లో పెట్టుకొని వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు రైల్వే కమాండ్ అండర్ బ్రిడ్జ్ నుంచి మనం ముందుకు సాగుతూ ఉన్నాము. ఇది అండర్ బ్రిడ్జ్ నుంచి ముందుకు వెళ్ళే రహదారి. చూస్తున్నాం ఎంత నిర్మానుషంగా ఉందో. ప్రశాంత వాతావరణంలో నిజామాబాద్ కనబడతా ఉంది. జిల్లా అంతా కూడా ఈ రకంగానే ఉంది. ఏదైతే ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారో వాళ్ళకి సంబంధించిన సొంత గ్రామాలకు వెళ్ళేసి అక్కడే వాళ్ళ పోలింగ్ బూతులలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి అరవింద్ కాకతీయ కళాశాలలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి జగిత్యాల జిల్లాలో తమ ఓటు హక్కు ఉంది కాబట్టి అక్కడ వెళ్ళేసి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అటు బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ తను ఓటు హక్కు అక్కడ వినియోగించుకోవడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నాం విజువల్స్లో ఇక్కడ ఓటు స్లిప్పర్స్ పంపిణీ చేసేందుకు పార్టీకి సంబంధించిన ఏజెంట్స్ వాళ్ళందరూ కూడా సేవ చేస్తున్నారు. అక్కడ డమ్మీ బ్యాలెట్ కూడా పెట్టుకున్నారు. అంటే ఎట్లా ఓటు వేయాలా ఏంది అనేది చూపించే విధంగా. ఇది పోలీస్ కమిషనరేట్ వద్ద ఉంది. ఇది పోలీస్ కమిషనరేట్ ఆఫీసు. కమిషనరేట్ కార్యాలయం కూడా చాలా అప్డేట్ చేశారు. మనం విజువల్స్లో చూస్తున్నాం. ఇక్కడ ఇది కమిషనరేట్ కార్యాలయము. బోర్డు అవన్నీ కూడా తీసేసి ఇక్కడ అది చేస్తున్నారు. ఇది 200 మీటర్ల బార్డరు. ఈ బార్డర్ వరకు కూడా ఎవరిని రాకుండా మున్సిపల్ ఆఫీస్లో పోలింగ్ కేంద్రం కాబట్టి ఈ బార్డర్ దాటేసి ఉండాలి అని చెప్పి వాళ్ళు చెప్పడంతో వెనకాల మనకు ఉన్నారు. అక్కడ కూడా 200 మీటర్ తర్వాతనే వాళ్ళని అనుమతిస్తారు. ఇది పోలీస్ కమిషనరేట్ ఆఫీసు. ఇక్కడ మానిటరింగ్ నుంచి సిపి ఆధ్వర్యంలో, సిపి కల్మేశ్వర్ ఆధ్వర్యంలో ఇక్కడ పోలీసు సంబంధించిన మానిటరింగ్ అనేది ఇక్కడ నుంచే నిర్వహించడం జరుగుతుంది. కంప్లీట్గా అప్గ్రేడేషన్ అయింది. మనం ముందుకు వెళ్ళి చూద్దాం. ఇది 200 మీటర్స్ బార్డర్ నుంచి, అంటే మున్సిపల్ ఆఫీస్లో పోలింగ్ కేంద్రం ఉంది. ఇది ఎల్లమ్మగుట్టకు సంబంధించిన పోలింగ్ కేంద్రం. ఇది ఒక పోలింగ్ కేంద్రం. ఇక్కడ మనం చీఫ్ ఇంజనీరింగ్ కార్యాలయం, నీటిపారుదల శాఖకు సంబంధించిన చీఫ్ ఇంజనీరింగ్ కార్యాలయము. ఇందులో ఓటింగ్ అనేది సెంటర్ ఉంది. ప్రతి సెంటర్ వద్ద కూడా కానిస్టేబుల్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మనం ముందుకు సాగుతూ ఉన్నాము. ఇది 200 మీటర్స్ బార్డర్. అక్కడ ఇది మున్సిపల్ ఆఫీసు, నగర మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయము. మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. ఇది ఎన్టీఆర్ చౌరస్తా. కంప్లీట్గా ప్రశాంత వాతావరణంలో కనబడుతూ ఉంది. రహదారి అంతా కూడా ప్రశాంతంగా ఉంది. జనం ఎవరు కూడా లేరు. బస్సులు కూడా ఖాళీగా ప్రయాణం చేస్తూ ఉన్నాయి. మనం చూస్తున్నాం విజువల్స్లో. జనం సంచారం లేదు. మనం ముందుకు వెళ్తూ ఉన్నాము. ఇది ఎల్లమ్మగుట్ట ప్రాంతం నుండి ముందుకు ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఇక్కడ కలెక్టరేట్ చౌరస్తా. ఈ చౌరస్తా వద్ద చూసినట్లయితే జనం చాలా తక్కువగా ఉన్నారు. ఓటేసారా? ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ ఓటు వేసుకున్నారు. ఓటేసిన వాళ్ళు అక్కడ మనం చూస్తున్నాం విజువల్స్లో. వీళ్ళందరూ కూడా ఓటేసిన వాళ్ళందరూ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళందరూ కూడా వెళ్ళేసి ఓటేసేసి వచ్చారు. ఎండాకాలం కావడంతో ప్రత్యేక చర్యలు పోలింగ్ కేంద్రాల వద్ద తీసుకున్నారు. ఇది చౌరస్తా మనకి
కలెక్టరేట్ చౌరస్తా. ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయండి లోపల పోలింగ్ సెంటర్లో? బాగున్నాయా? ఎన్నోసారి మీరు ఓటు వేయడం? ఈ రకంగా వాళ్ళు చెప్తా ఉన్నారు. గతంతో పోలిస్తే ఈసారి ఎన్నికల కమిషన్ ప్రత్యేక చర్యలు చేపట్టిందని చెప్తా ఉన్నారు. ఓటు హక్కు వినియోగించుకున్న వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. మనం ముందుకు సాగుతూ ఉన్నాము. ఇది కలెక్టరేట్ చౌరస్తా, పాత కలెక్టరేట్ చౌరస్తా, కోర్టు, జిల్లా కోర్టు బిల్డింగు. ముందుకు వెళ్తూ ఉన్నాం మనము. నిజామాబాద్ నగరంలో ఎట్లా ఉందో చూడొచ్చు. మనం హాస్పిటల్స్ జోన్ ఖలీల్వాడికి మనం వెళ్తున్నాము. ఆ ప్రాంతంలో మోడర్న్ పబ్లిక్ స్కూల్లో ఎలక్షన్ సెంటర్ ఉంటుంది. ఒకసారి అక్కడ కూడా మనం వెళ్ళదాం. రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో కూడా ఎలక్షన్ బూత్ ఉంటుంది, అక్కడ కూడా మనం వెళ్దాం. ఎస్ఎస్ఆర్ కళాశాలలో కూడా సెంటర్ ఉంటుంది, అక్కడ కూడా మనం వెళ్దాం. ఇప్పుడు మనం చూస్తున్నాం, ముందుకు వెళ్తున్నాం. ఇది డిఈఓ, పాత డిఈఓ ఆఫీసు, పాత ఎంఆర్ఓ ఆఫీస్ ప్రాంతము. ఎంత నిర్మానుష్యంగా ఉందో చూడొచ్చు. ఈ ప్రాంతం అంతా కూడా నిర్మానుష్యంగా ఉంది. డిఈఓ, పాత డిఈఓ కార్యాలయము. ఇక్కడ సెంటర్ ఉంది కాబట్టి ఇది 200 మీటర్స్ బార్డర్ లైన్ వేశారు. ఇక్కడ మనం చూడొచ్చు. ఈ 200 మీటర్స్ లోపే ఎవరైనా ఉండాలి, తర్వాత దాటొద్దు. ఇక్కడ మనం, ఇది జిల్లా గ్రంథాలయము. ఈ గ్రంథాలయం నుంచి మనం ముందుకు సాగుతూ ఉన్నాము. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మొత్తం బ్యారికేడ్స్ పెట్టి, అంటే ఈ రహదారి పూర్తిగా బంద్ చేశారు కంప్లీట్గా. 200 మీటర్స్ వరకు ఎవరికి అనుమతి లేదు కాబట్టి బంద్ చేయడం జరిగింది. ఎస్ఎస్ఆర్ కళాశాలలో ఇది పోలింగ్ కేంద్రము. ఇక్కడ ఓటు హక్కు ఉన్న వారికి సెంటర్ అన్నట్టు ఇది మనం చూస్తున్నాం. వేసవి కాలం కాబట్టి టెంట్ వేసేసి వాళ్ళకు స్పెషల్ ఏర్పాట్లు చేశారు. అక్కడ టెంట్ కింద టేబుల్ పెట్టేసి వచ్చిన ఓటర్లకు తమ ఓటు హక్కు ఎందులో ఉంది ఏంది అనేది వాళ్ళు లిస్ట్లో వెరిఫై చేసేసి వాళ్ళకు పంపిణీ చేస్తూ ఉన్నారు, సజెషన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా బిఎల్ఓస్. పార్టీలకు సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరన్నా ఉంటే 200 మీటర్స్ బయట వాళ్ళని ఉంచేసి అక్కడ వాళ్ళకి ఓటు సదుపాయం కోసము ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇది ఎస్ఎస్ఆర్ కాలేజీలో ఉన్న పరిస్థితి. ప్రతి సెంటర్ వద్ద కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇట్లా గీత గీసేసి అడ్డం, అంటే ఇది వన్ వే చేశారు ఇక కంప్లీట్గా ఈ ప్రాంతం అంతా కూడా. ఎస్ఎస్ఆర్ సెంటర్ మనం ఇందాక చూసింది. మనం ముందుకు వెళ్తూ ఉన్నాము. ఈ పాత ఎంఆర్ఓ ఆఫీసు, పాత ఆర్డీఓ ఆఫీసు ప్రాంతం ఇది. ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్తూ ఉన్నాము. మనం చూస్తున్నాం విజువల్స్లో. ద్వారకా నగర్ నుండి మనం ముందుకు వెళ్తూ ఉన్నాము. జాయింట్ కలెక్టర్ నివాసం ఇది, అదనపు కలెక్టర్ నివాసము. మనము ఇదంతా కూడా ఖలీల్వాడి హాస్పిటల్ ఏరియా. ఎంత నిర్మానుష్యంగా ఉందో చూడొచ్చు మనము. హాస్పిటల్ జోన్ అంతా కూడా నిర్మానుష్యంగా ఉంది. ఎవరు కూడా బయటికి రావడం లేదు. అంటే కేవలం ఓటు హక్కు. ఇక్కడ మనం టిఫిన్ సెంటర్ చూస్తున్నాం. టిఫిన్ సెంటర్ల వద్దే మనకు జన సంచారం కనబడుతూ ఉంది, సందడి కనబడుతూ ఉంది. ఇక్కడ ఇది పోచమ్మ గల్లీ సంబంధించిన సెంటరు. పోచమ్మ గల్లీ సెంటర్ చూసినట్లయితే అది చేస్తూ ఉన్నారు. ఓటు హక్కు వినియోగించుకున్నారా? ఎన్నోసారి ఓటు హక్కు వినియోగించుకోవడం? ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు, ఎట్లా ఉన్నాయి లోపల? గతంకి ఇప్పటికి మార్పు నువ్వు ఎన్నోసారి అమ్మా? 7th టైం నేను ఓట్ వేయడం. చాలా బాగా ఏర్పాట్లు మాత్రం లోపల చాలా బాగుంది. ఓటర్లకు ఏం సందేశం ఇస్తారమ్మా మీరు? మంచి నాయకుడు, మనకు మెయిల్ చేసే నాయకుడు మనం ఎన్నుకోవాలా. ఓటు ప్రతి ఒక్కరు ఓటు వేయాలా, ప్రతి ఒక్కరు ఓటు వేయాలా. మన హక్కును వినియోగించుకోవాలా, మన హక్కును కాపాడుకోవాలా. ఏం ఐడి తీసుకెళ్లారు మీరు? ఓటర్ ఐడి. ఓటర్ ఐడి. ఈ రకంగా ఓటర్ ఐడి వీళ్ళు తీసుకెళ్ళి ఓటు హక్కు వినియోగించుకున్నారు జంటగా వెళ్ళేసి. చాలామంది మనం జంటలను చూసాం, అందరూ కూడా వెళ్ళేసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. లోపల కూడా గతంలో కంటే ఈసారి సదుపాయాలు ఎక్కువగా కల్పించారు. ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఓవరాల్గా చూస్తున్నాం మనము. ఈ రకంగా
ముందుకు సాగుతున్నాం మనం. పోచమ్మగల్లి ప్రాంతము వెళ్తూ ఉన్నాం మనము. హాస్పిటల్ జోన్ ప్రశాంత వాతావరణంలో కనబడ్డది మనకి. ఇప్పుడు పోచమ్మగల్లి ప్రాంతం వైపు వెళ్తున్నాం మనం ప్రయాణము. చూస్తున్నాం మనం ఎట్లా ఉంది ఏంది అనేది. చూసినట్లయితే నిజామాబాద్ నగరం ఎలా ఉందో వాతావరణం మీకు చూపెడుతున్నాము. ఎన్నికల పోలింగ్ వేళ ఈ యొక్క వాతావరణం ఎట్లా ఉంది అనేది చూడవచ్చు. నిజామాబాద్ అంతా కూడా మీకు చూపించే ప్రయత్నం K6 చేస్తుంది. కంప్లీట్గా చూడవచ్చు. వీక్లీ మార్కెట్ ఎంత నిర్మానుష్యంగా ఉందో. ఫుల్ రద్దీగా ఉండే ప్రాంతం ఇది. ఈ చౌరస్తా ఫుల్ రద్దీగా ఉండే ప్రాంతం. మనకు 5 రహదారులు కనిపిస్తాయి ఇక్కడ మనకు కంప్లీట్గా. ఈ 5 రహదారులు కూడా ఎంత నిర్మానుష్యంగా ఉన్నాయో మనం చూడొచ్చు. అది జేజే రెడ్డి హాస్పిటల్ వైపు ఓటు హక్కు వినియోగించుకున్నారు వీళ్ళు కూడా. చూస్తున్నాం మనము. లోపల ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయండి? బాగున్నాయా? గతంకి ఇప్పటికి ఎన్నోసారి మీరు ఓటు వేయడం? ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ అమ్మ. ఈ రకంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇదేమో మనకు ఇది హైదరాబాద్ రోడ్ వెళ్ళే మార్గము. ఇక్కడ మనం చూసినట్లయితే తిరుమల థియేటర్ వైపు రోడ్డు, ఇదేమో గోలాన్మ వైపు వెళ్ళే రహదారి. ఇదేమో వీక్లీ బజార్ నుండి ఢిల్లీవాల రాష్ట్రపతి రోడ్డు వెళ్ళే మార్గము. ఇక్కడ ఖలీల్వాడి మార్గము అంటే బస్ స్టాండ్ వెళ్ళే మార్గం ఇది. ఇదేమో జేజే రెడ్డి అంటే హాస్పిటల్స్ జోను కోర్టు మార్గము. అంటే 5 రోడ్లు కలయిక కలిగిన పంచ జంక్షన్ ఇది. ఎక్కడ కూడా ఉండదు ఈ జంక్షన్. ఇట్లాంటివి చౌరస్తాలే ఉంటాయి, 3 రోడ్లే ఉంటాయి. కానీ ఇక్కడ మనకు 5 రోడ్లు కలవడం అనేది ఇది రేర్ జంక్షను. నిజామాబాద్ జిల్లానే కాదు, చాలా చోట్ల ఎక్కడ కూడా ఇట్లాంటి జంక్షన్ 5 రోడ్లు కలిగిన జంక్షన్ కనబడది. ఇది రేర్. ఇక్కడ ఎప్పుడు రద్దీగా ఉండేది, కానీ ఇప్పుడు ఎంత ప్రశాంతంగా కనబడుతుందో మనం చూసాం ఇందాక. వాతావరణం అంతా కూడా. ఓటు వేసారమ్మా? ఓకే, ఓటు వేయబోతున్నారు. థ్యాంక్ యూ. ఈ రకంగా మనం చూస్తున్నాం ఓటు హక్కు వినియోగించుకొని వస్తున్నారు వాళ్ళు. ఓకే, ఎట్లా ఉన్నాయి లోపల ఏర్పాట్లు? బాగున్నాయా? ఎన్నోసారి నువ్వు ఓటు వేయడం? ఓకే, రైట్, వెరీ గుడ్. ఈ రకంగా చాలామంది ఓటు హక్కు వినియోగించుకున్నారు మనం చూస్తున్నాం. మనం ముందుకు వెళ్ళి ప్రయత్నం చేద్దాం. ఇటు గోలన్మాన్ వైపు వెళ్తున్నాం మనము. ఎందుకంటే సిటీ సరౌండింగ్ అంతా కూడా తిరిగే ప్రయత్నం చేద్దాం ఒక్కసారి. ఎట్లా ఉంది అసలు సిటీలో వాతావరణం ఎట్లా ఉంది, చుట్టూ సిటీ ప్రాంతంలో మీకు చూపించే ప్రయత్నం K6 చేస్తూ ఉంది. చూస్తున్నాం మనం. షాప్స్ అన్నీ కూడా బంద్ ఉన్నాయి. ఏ షాప్ కూడా చాలు లేదు. హోటల్స్ తప్ప, అవి కూడా టిఫిన్ సెంటర్లో ఎమర్జెన్సీ సర్వీసెస్ సంబంధించినవి తప్ప మిగతా ఏవి కూడా చాలు లేవు. అన్నీ కూడా బంద్ కనబడతా ఉన్నాయి. ఎన్నికల కమిషన్ ఇచ్చిన సెలవులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటున్నారు. అదేవిధంగా పూర్తి స్థాయిలో ఓటు హక్కు కూడా వినియోగించుకొని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి K6 మీ అందరినీ వేడుకుంటుంది. ఇది బొబ్బిలి వీధి ప్రాంతం. ఇదంతా కూడా బొబ్బిలి వీధి ప్రాంతంలో చూస్తున్నాం మనం ఎంత నిర్మానుష్యంగా ఉందో. ఇళ్లలోనే ఉన్నారు జనాలు. అంటే ఓటు హక్కు వినియోగించుకొని వాళ్ళు బయటికి వచ్చి ఓటు వేసి మళ్ళీ ఇంటికే పరిమితం అవుతున్నారు. ఎందుకంటే ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి. గోలన్మాన్ ప్రాంతం ఇది. ఈ ప్రాంతం కూడా 4 చౌరస్తాలు ఉంటాయి ఇక్కడ. ఇది గోలన్మాన్ జెండాగుడి ప్రాంతం. ఎంత నిర్మానుష్యంగా ఉందో మనం చూడొచ్చు. ఇక్కడ ఓటు వేసి వస్తున్నారు మనం చూస్తున్నాం. చూసాం. ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా ఓటు వేయబట్టి మీరు? ఎట్లా ఉంది ఫెసిలిటీస్ గతంలోకి ఇప్పటికి ఎట్లా ఉన్నాయి లోపల? బాగున్నాయా? ఓటర్స్కి మీరు ఏం చెప్తారు? ఖచ్చితంగా ఓటు వేయాలా? ఇక్కడ కూడా మనం చూస్తున్నాం. నీకు లేదా ఓటు? ఓకే. ఎన్నోసారి మీరు ఓటు వేయడం? నేనండి, నేను ఒక 43 ఇస్తారు అది. ఓకే. కనుక నేను
20 ఏళ్ళ నుంచి ఓటేస్తారా? 25 ఏళ్ళ నుంచి. ఓకే. ఎట్లా ఉన్నాయి ఫెసిలిటీస్ గతంలోకి ఇప్పుడు? చాలా బాగుంది సార్, చాలా బాగుంది. ఫెసిలిటీస్ బాగా ఏర్పడేశారు. విశ్వశాంతి కాలేజ్ వేశాను నేను. ఓకే. ఓటర్స్కి మీరు ఏం సలహా ఇస్తారు? అందరూ తప్పకుండా ఓటు వేయాలి సార్, ఓటు వేయాలి. అందరూ తప్పకుండా ఓటు వేసి మన దేశం యొక్క సార్వభౌమత్వాన్ని కాపాడాలి. ఓటు మనం జీవించి ఉండడానికి ఓటే మనకు ప్రధానమైనటువంటి గుర్తింపు. దాన్ని అందరూ ఆడుకోవాలి, అందరూ ఎవరు కూడా వదులుకోవద్దు. ప్రతి ఒక్కరు ఓటు వేయాలి. దేశం యొక్క గౌరవాన్ని ప్రపంచంలో నిలపాలంటే అందరూ ఓటేస్తేనే మన దేశం యొక్క గౌరవం ప్రపంచవ్యాప్తంగా నిలబడుతుంది. ఉద్యోగులు కావాలంటే అందరూ తప్పకుండా ఓటు వేయాలి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈ రకంగా మనం చూస్తున్నాం ఓటు హక్కు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు అందరూ కూడా ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాను. మనం చూస్తున్నాం ఇది గోలన్మాన్ నుండి మనం ముందుకు వెళ్ళే చౌరస్తా. ఇటు పులాంగ్ వైపు వెళ్తుంది, అటు జెండాగల్లి వైపు, ఇది చిన్నపల్లి గడి వైపు. ఈ సెంటర్కి సంబంధించిన క్లోజ్ చేశారు చూడండి. 200 మీటర్స్ వరకే అనుమతి ఇచ్చారు. 200 మీటర్స్ తర్వాత ఇక్కడ మనం చూస్తున్నాం విజువల్స్లో, ఇక్కడ కూడా కొందరు ఉండేసి ఓటింగ్ సంబంధించిన పెట్టుకొని 200 మీటర్స్ దూరంలో వాళ్ళు సేవ చేసుకునే కార్యక్రమాలు చేసుకుంటున్నారు మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూస్తున్నాం వెహికల్లో వచ్చి ఫ్యామిలీతో ఓటు హక్కు వేస్తున్నారు. ఎక్కడండి మీది? మాణిభవన్. ఓకే, ఎన్ని సంవత్సరాలు మీరు ఓటు వేయబట్టి? 15 సంవత్సరాలు. ఎట్లా ఉన్నాయి ఫెసిలిటీస్ గతంలోకి ఇప్పటికి లోపల? ఓటర్స్కి ఏం సందేశం ఇస్తారండి? అందరు టర్న్అవుట్ కావాలి ఈసారి అట్లీస్ట్. ఎందుకంటే రికార్డ్ అయ్యేది కాబట్టి, ఒక మంచి డెసిషన్ ఇచ్చేది కాబట్టి ప్రతి ఒక్కరు ఓటు వేయాలి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈ రకంగా ఫ్యామిలీస్తో వచ్చేసి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాము. ఎన్నోసారి ఓటు వేయడం నువ్వు? నేను 4th. ఎట్లా ఉన్నాయి ఫెసిలిటీస్ లోపల? బాగుంది, గతంకు ఇప్పటికి చాలా బాగా. ఓటర్స్కి ఏం ఫెసిలిటీస్ పబ్లిక్కి చాలా బాగా అరేంజ్ చేస్తారు. ఓటర్స్కి ఏం సందేశం ఇస్తారు? మంచి నాయకుని ఎన్నుకోండి. ఎందుకంటే సమాజంలో యువత కానీ అందరు కానీ మన భవిష్యత్తును ఆలోచించి నాయకుని ఎంచుకోండి. ఈ రకంగా మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరు ఓటు వేయాలని చెప్పేసి వాళ్ళు కోరుతా ఉన్నారు. మనం చూస్తున్నారు. 5 minutes. ఈ రకంగా మనం చూస్తున్నాం కంప్లీట్గా. ఇక్కడ మనం చూస్తున్నాం ఓటు హక్కు వినియోగించుకున్న యువకులు ఇక్కడ ఉన్నారు. కంప్లీట్గా మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నోసారి అండి మీరు ఓటు వేయడం? ఎన్నోసారి మీరు ఓటు వేయడం? 30 years నుంచి చేస్తున్నారా? ఎట్లా ఉన్నాయి అప్పటికి ఇప్పటికి ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి? ఓటర్స్కి మీరు ఇచ్చే సూచనలు ఏంటి? ఖచ్చితంగా మీ ఓటు సద్వినియోగం చేసుకొని ఓటు మాత్రం వేయకుండా ఇంట్లో ఉండకండి. మీ హక్కు, మీరు ఖచ్చితంగా ఓటు వేయండి. థ్యాంక్ యూ. ఈ రకంగా మనం చూస్తూ ఉన్నాము. ఎన్నికల కమిషన్ హాలిడే ఇచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి. ఇక్కడ మనం షాపింగ్ సెంటర్స్ ఉన్నాయి, అన్నీ కూడా మూసివేసి ఉంచారు. ప్రతి ఒక్కరు అంటే ఇళ్లలో ఉన్నారు, అందరూ కూడా బయటికి వచ్చేసి ఓటు వేయండి అని చెప్పేసి K6 మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఓటర్స్ ఉన్నారు. ఓటు హక్కు వినియోగించుకున్నారా? ఎట్లా ఉన్నాయి లోపల ఫెసిలిటీ? బాగున్నాయా? బాగున్నాయా? ఓకే. ఎన్నోసారి నువ్వు ఓటు వేయడం? 5th టైం. ఓకే. ఎన్నోసారి మీరు ఓటు వేయడం? 5th టైం. ఎట్లా ఉన్నాయి అప్పటికి ఇప్పటికి ఎట్లాంటి చేంజెస్ ఉన్నాయి? చాలా చేంజ్ ఉంటుంది. రావాలా చేంజ్ చేస్తేనే బాగుంటుంది. ఓకే. ఓటర్స్కి మీరు ఏం సందేశం ఇస్తారు? ఖచ్చితంగా వచ్చి ఓటు వేయాలనా జనం? 100% ఓటు వినియోగించుకోవాలా, ఉపయోగించుకోవాలా ఓటుని. మన జన్మ హక్కు. ఈ రకంగా ప్రతి ఒక్కరు వచ్చి ఓటు వేసుకోవాలని చెప్పేసి కోరుతున్నారు. ఒక్కసారి ఓటేసారా? ఈ రకంగా మనం చూస్తున్నాము. సేవ చేసుకునే కార్యక్రమంలో వాళ్ళు నిమగ్నమయ్యారు. ఓటర్ స్లిప్స్ పంపిణీ చేస్తూ ఉన్నారు. ఇది జెండా బాలాజీ టెంపుల్. ఇది సిర్నపల్లి గడిలో ఉన్న సెంటర్ సంబంధించింది. ఇది 200 మీటర్స్ లోపు అనుమతించారు కాబట్టి ఇక్కడ బ్యారికేడ్స్ పెట్టేసి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓటు హక్కు వినియోగించుకునే వాళ్ళకు లోపలికి అనుమతిస్తారు. ఇక్కడ వరకే వెహికల్స్ అనుమతించారు. ఎవరు కూడా పార్టీలకు సంబంధించిన నాయకుల్ని ఈ గీత దాటి ఎవరిని అనుమతించారు. అందుకే బయట దూరంలో వాళ్ళు పార్టీలో జెండా లేకుండా వాళ్ళు అది చేసుకునే విధంగా అది చేశారు. ఓటు వేసారా? చూపించండి.
మీరు ఓటేసింది చూపించండి. ఎన్నోసారి మీరు ఓటేయడం? ఇప్పుడు 5-6 సంవత్సరాలు 5వ సారా? ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు లోపల? బాగున్నాయా? ఎన్నోసారి మీరు ఓటేయడం? నేను 4వ సారి. ఎట్లా ఉన్నాయమ్మా లోపల ఏర్పాట్లు? బాగున్నాయా? గతంకి ఇప్పటికి ఏం మార్పు ఏమన్నా ఉందా లోపల? సేమ్ పోయినసారి కూడా బాగానే ఉంది, ఈసారి కూడా. ఓకే. ఈ రకంగా అందరు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు, మనం చూస్తున్నాము. ఇంకా చాలామంది ఓటు వినియోగించుకునేందుకు వస్తూ ఉన్నారు, మనం చూస్తున్నాం విజువల్స్లో. ఇక్కడ కూడా అందరూ వాళ్ళకు సంబంధించిన ప్రతినిధులు అక్కడ కూర్చొని ఓటర్ స్లిప్లు పంపిణీ చేసే కార్యక్రమంలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా అక్కడ మనం చూస్తున్నాం. కాలే ఈ రకంగా ఓటేసారా? చెబుతారు. ఓకే, ఆల్ ది బెస్ట్. ఈ రకంగా మనం చూస్తున్నాం విజువల్స్లో. ఇది జెండగాల్లి ప్రాంతము. జెండగాల్లి నుండి మనం ముందుకు వెళ్తా ఉన్నాము. జెండగాల్లి నుండి మనం ముందుకు వెళ్తా ఉన్నాము. మనం విజువల్స్లో చూసినట్లయితే రహదారులు ఇక్కడ ఒక సెంటర్ ఉంది. ఇది కాలేజ్ సంబంధించిన సెంటరు. ఇక్కడ క్లోజ్ చేశారు. ఇక్కడ గర్ల్స్ హై స్కూల్ సెంటరు. ఈ సెంటరు మనం చూస్తున్నాం విజువల్స్లో. ఈ సెంటర్ సంబంధించింది ఇది గర్ల్స్ హై స్కూల్ సెంటర్. ఇదంతా కూడా మనం చూస్తున్నాం విజువల్స్లో. 200 మీటర్స్ బయటనే వాళ్ళని అనుమతిస్తారు. 200 మీటర్స్ తర్వాత కేవలం ఓటర్స్ని మాత్రమే అనుమతిస్తారు. ఇక్కడ మనం చూస్తున్నాం సెక్యూరిటీ అరేంజ్ చేసుకొని ఇక్కడ సెక్యూరిటీ అరేంజ్ చేసుకొని వాళ్ళు చెకింగ్ చేసి పంపుతున్నారు. మనం చూడొచ్చు విజువల్స్లో. అక్కడ ఎవరైతే వృద్ధులు అట్లా ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ ఉంటారో వాళ్ళకు కూడా స్పెషల్ అరేంజ్మెంట్ చేసింది ఎన్నికల కమిషన్. ఇక్కడ మనం చూస్తున్నాం సెల్ ఫోన్లు కూడా నాటాలో లోపల. ఇక్కడ పోలీసులు చెక్ చేసుకొని లోపల పంపుతా ఉన్నారు. మనం చూస్తున్నాం విజువల్స్లో. చాలామంది ఓటు హక్కు వినియోగించుకొని వస్తూ ఉన్నారు. ఓటేసావా? ఎట్లా ఉన్నాయి లోపల ఫెసిలిటీ? బాగున్నాయా? ఓకే. ఈ రకంగా మనం చూస్తూ ఉన్నాం చాలామంది ఓటు వేసి వస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం ఓటేసి వస్తూ ఉన్నారు. ఎట్లా ఉన్నాయమ్మా లోపల? బాగున్నాయా? ఓకే. మనం చూస్తూ ఉన్నాము పోలీస్ అధికారులు అన్నీ చెక్ చేసిన తర్వాతనే లోపలికి పంపుతూ ఉన్నారు. విజువల్స్లో చూస్తూ ఉన్నాము కంప్లీట్గా అన్నీ చెక్ చేసి పంపుతున్నారు. ఇది గర్ల్స్ హై స్కూల్ సంబంధించిన సెంటరు. మనం ముందుకు వెళ్తాం. చాలామంది ఓటర్స్ ఇక్కడ తరలి వస్తున్నారు. మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాము. వీళ్ళందరూ కూడా గర్ల్స్ హై స్కూల్ సెంటర్కు వచ్చేవాళ్ళు, ఓటు హక్కు వినియోగించుకునేందుకు వస్తున్న వాళ్ళు. ఇక్కడ సేవ చేసేందుకు వాళ్ళకు సపరేట్గా ఎక్కడైతే షేడ్ ఉంటుందో అక్కడ కూర్చొని వాళ్ళు సేవ చేస్తూ ఉన్నారు. చూస్తున్నాం మనము. ఇది 200 మీటర్స్ బార్డరు. ఈ నడుచుకుంటూ వచ్చే వాళ్ళందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకుంది. ఇక్కడ మనం చూస్తున్నాం సేవ చేసుకునేందుకు వాళ్ళందరూ కూడా కూర్చున్నారు. ఓటింగ్ శాతం పెరగాలి ఖచ్చితంగా. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి. K6 మీ అందరినీ కూడా వేడుకుంటుంది. ఇక్కడ మనం 2 వీలర్స్ మీద వెళ్ళే వాళ్ళు వీళ్ళందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెళ్తూ ఉన్నారు. విజువల్స్లో మనం చూస్తూ ఉన్నాము కంప్లీట్గా. ఇది ఆర్య సమాజ్ మన ఓటర్ చూస్తున్నాం మనము. ఇటు ముందుకు వెళ్తూ ఉన్నాము. ఓటు హక్కు వినియోగించుకొని చాలామంది ఆసక్తి చూపుతున్నారు. ఇది పెద్ద బజార్ వైపు వెళ్ళే రహదారి. ఆర్య సమాజ్ నుంచి పెద్ద బజార్ వెళ్ళే రహదారి చూస్తున్నాం మనం విజువల్స్లో. పెద్ద బజార్ హనుమాన్ మందిర్ ఇది. ఇక్కడ మనం చూస్తున్నాం చాయ్ హోటల్. ఇక్కడ మనం చూస్తున్నాం ఓటు హక్కు మనం చూస్తున్నాం విజువల్స్లో. ఓటు హక్కు వినియోగించుకునేది వీళ్ళందరూ కూడా చూస్తున్నారు. మనం చూస్తున్నాం షాప్స్ అన్నీ కూడా బంద్ ఉన్నాయి. ఇది పెద్ద బజార్ చౌరస్తా.
ఇటువైపు వెళ్తే ఆజాం రోడ్, పెద్ద బజారు, గాంధీ చౌక్, నెహ్రూ పార్క్ ఇటు సైడు మనకు ఫ్రంట్ సైడ్ కనబడుతుంది. గాజులపేట వెళ్తాం ఎదురుగా. మనకు లెఫ్ట్ సైడ్ వెళ్ళేదేమో రాజరాజేంద్ర చౌరస్తా. మనం బ్యాక్ నుంచి వచ్చింది గోలన్ మార్గ్. ముందుకు వెళ్ళి మనం ప్రయత్నం చేద్దాం. ముందట ఎట్లా ఉందో చూద్దాం. వేసిరా ఓటు? ఒకసారి చూపించు. అట్లనే ఓటు వేశారు. ఎట్లా ఉన్నాయి లోపల ఫెసిలిటీస్? బాగున్నాయా? గతంకు ఇప్పటికి ఎట్లా అరేంజ్మెంట్స్? ఎన్నోసారి మీరు ఓటు వేయడం? ఓకే. ఏం చెప్తారు ఓటర్లకు మీరు? ఖచ్చితంగా వచ్చి ఓటు. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఓవరాల్గా ఇట్లా జంటలు వచ్చేసి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మనం చూస్తున్నాం విజువల్స్లో కంప్లీట్గా మనం చూస్తున్నాం. ఇది మనం చూస్తున్నాం ఇక్కడ మనం చూస్తున్నాం విజువల్స్లో. ఇది పెద్ద బజార్ చౌరస్తా. వాళ్ళు ఓటు వేసారా లేదా అనేది ఇక్కడ చాలామంది ఓటు వేసిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం. ఎట్లా ఉన్నాయి లోపల ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? ఎన్నోసారి మీరు ఓటు వేయడం? అప్పటికి ఇప్పటికి ఎట్లాంటి మార్పు ఉంది లోపల? బాగానే ఉన్నాయి ఏర్పాట్లు? ఓటర్లకు మీరు ఏం చెప్తారు? వచ్చి ఓటు వేయాలని అంటారా? ఓటు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఓటు మన హక్కు. ఓటు కంపల్సరీ. ఓటు వేయకుంటే చచ్చిపోయినట్టు అంటారు కదా. లిస్టులో ఉండదు ఇక ఓటు. రైట్, వెరీ గుడ్, థ్యాంక్ యూ అండి. ఈ రకంగా వాళ్ళు సందేశం ఇస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి వాళ్ళు కోరుతూ ఉన్నారు. మనం ఇప్పుడు పెద్ద బజార్ నుంచి ముందుకు వెళ్తూ ఉన్నాము. ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ 200 మీటర్స్ బార్డర్ లైన్ వేశారు. ఇది పాత టూ టౌన్ ఏరియా. ఈ పాత టూ టౌన్ ఏరియాలో ఇక్కడ పోలింగ్ కేంద్రం ఉంది. ఈ పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ అనేది ఏర్పాటు చేశారు. ఇది మున్సిపాలిటీకి సంబంధించిన బార్డర్. ఇది అక్కడ 200 మీటర్స్ వరకు ఇక్కడ మనం చూడొచ్చు వీల్ చైర్స్ ఏర్పాటు చేశారు ప్రత్యేకంగా. ఏదైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉన్నారో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కోసము. అమ్మ జరుగు. ఇక్కడ మనం చూస్తున్నాం విజువల్స్లో ఫిజికల్ హ్యాండ్ కోసం సపరేట్గా ఓటర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్పెషల్ సర్వీస్ ఇస్తుంది. ఇట్లా తిరగండి. ఏం సర్వీస్ ఇస్తున్నారండి మీరు? మేము ఎన్ఎస్ఎస్ నుంచి ఎన్ఎస్ఎస్ గిరిరాజ్ గారు గవర్నమెంట్ కాలేజ్, మా ఫ్రెండ్ వచ్చేసి వాలంటీర్. ఓకే. మేము ఇక్కడ వృద్ధులకి వీల్ చైర్ వసతిని కల్పిస్తున్నాము. అలాగే అందరికి హెల్ప్ చేస్తున్నాము లైన్లో ఫామ్. ఓకే. ఈ రకంగా మనం చూస్తున్నాం విజువల్స్లో వీళ్ళు వాలంటీర్స్ అంటే ఎవరైతే వికలాంగులు ఉంటారో ఓటు వేయడానికి వచ్చిన వాళ్ళకి స్పెషల్గా ఎన్నికల కమిషన్ వీల్ చైర్ ఏర్పాటు చేసింది. వీళ్ళు సర్వీస్ చేస్తూ ఉన్నారు స్వచ్ఛందంగా. ఈ రకంగా సర్వీస్ అనేది ఏర్పాటు చేసింది ప్రత్యేకంగా ఎన్నికల కమిషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. పోలీస్ భద్రత అనేది ప్రతి చోట కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాటు చేశారు. 200 మీటర్స్ వరకు కూడా ఎవరిని కూడా పార్టీలకు సంబంధించిన వాళ్ళని అనుమతించడం లేదు. ఓటేసారా? ఎట్లా ఉన్నాయి ఫెసిలిటీ? అది ఎన్నోసారమ్మా మీరు ఓటేయడం? ఈ రకంగా ఓటేసావా? అది చెప్పండి. ఇక్కడ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయినా కానీ తను ఓటు హక్కు వినియోగించుకున్నారు. చాలా హ్యాపీ. ఆయనకు అభినందనలు తెలుపుతూ ఉంది K6. ఈ రకంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి K6 వేడుకుంటుంది. అమ్మ ఓటేసావా? ఎప్పుడు చూపించు. ఓటేసావా? ఓటు వేయటానికి పోతున్నావా? ఎన్నోసారి మనం ఓటు వేయడం? ఈ రకంగా వృద్ధులు సైతము ఓటేసేందుకు ఆసక్తి చూపుతూ ఉన్నారు. మనం ముందుకు వెళ్దాం.
ఇక్కడ మనం వెళ్తా ఉన్నాం ముందుకు. ఓటు హక్కు వినియోగించుకొని చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఇక్కడ అది బార్డర్ అన్నట్టు 200 మీటర్స్ వరకు ఎవరిని అనుమతించకుండా పెట్టారు. ఇక్కడ మనం చూస్తున్నాం వీళ్ళు ఓటు హక్కు వినియోగించుకున్నారా? ఓటు వేయటానికి పోతురా? ఎన్నోసారి మీరు ఓటు వేయడం? మా పాప సెకండ్ టైం. ఓకే. ఎట్లా ఫీల్ అవుతున్నావు అమ్మా? రెండోసారి ఓటు వేస్తున్నావు, ఎట్లా ఫీల్ అవుతున్నావు? యూత్కి ఏం చెప్తావు నువ్వు? ప్రతి ఒక్కరు వచ్చి ఓకే, ఇట్లా ఫ్యామిలీతో కలిసేసి వాళ్ళు ఓటు వేయటానికి వెళ్తూ ఉన్నారు. ఈ రకంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం ఇది బురుడుగల్లి ప్రాంతానికి వెళ్తూ ఉన్నాం. మనము గాజుల్పేట ఏరియాకు వెళ్తూ ఉన్నాం ముందుకు. ఇక్కడ హనుమాన్ మందిర్, ఈ ప్రాంతం అంతా కూడా గురుద్వార ఏరియా. ఈ గురుద్వార ఏరియా ఎంత నిర్మానుష్యంగా ఉందో చూడొచ్చు. మనకి ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా ఎంత నిర్మానుష్యంగా కనబడుతూ ఉందో మనం చూడొచ్చు కంప్లీట్గా. యూత్ ముందుకు వచ్చేసి ఓటు వేస్తున్నారు. ఇది ఎలక్షన్ కమిషన్ జారీ చేసిన స్లిప్. తాను ఆధార్ కార్డు పట్టుకొని వెళ్ళేసి ఓటు వేశారు. ఎన్నోసారి మనం ఓటు వేయడం? సెకండ్ టైం. ఎట్లా ఫీల్ అవుతున్నావు తల్లి? చాలా హ్యాపీగా ఉంది. అప్పటికి ఇప్పటికి మార్పులు ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు ఏంటంటే ఏదన్నా ప్రూఫ్ ఉంటేనే వేయాలని చెప్పేసి అదొకటి. ఇంకా ఏర్పాట్లు మార్పులు చాలా. లోపల ఏర్పాట్లు కూడా ఎట్లా ఉన్నాయి? చాలా ఫ్యాన్లు, కూలర్లు, ఎండకు టెంట్ ఉన్నాయండి. చాలా బాగుంది. ఓకే. ఇంకా ఇంప్రూవ్ చేయాలి. యూత్కి ముందుకు రావాలి. ఏం సందేశం ఇస్తారు యూత్కు? యూత్కి ఒకటి చెప్తున్నాను, వేసేది ఓటు కరెక్ట్గా వేయండి, చూస్ చేసుకొని వేయండి అంతే. ఓకే, థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ అండి. దేంట్లో వస్తుంది? K6 ఛానల్ అమ్మ, ఇది K6 ఛానల్లో వస్తుంది. ఇక్కడ గురుద్వార నుంచి మనం వెళ్తూ ఉన్నాము. ఇది గురుద్వార ప్రాంతము. చూస్తున్నాం కంప్లీట్గా ఈ ప్రాంతం అంతా కూడా నిర్మానుష్యంగా ఉంది. ఏరియా అంతా కూడా ఎంత నిర్మానుష్యంగా ఉందో మనం చూడొచ్చు. ఓటింగ్ అనేది జరుగుతూ ఉంది. జనం అందరూ కూడా ఓటు వేసేందుకు వచ్చారు. మనం ముందుకు సాగుతూ ఉన్నాము. ఇక్కడ టిఫిన్ సెంటర్ కనబడుతూ ఉంది. టిఫిన్ సెంటర్ వద్ద జనం ఉన్నారు. ప్రతి టిఫిన్ సెంటర్ దగ్గరనే మనకు జనం ఇట్లా కనబడుతూ ఉన్నారు. అంటే ఓటు వేసేసి వాళ్ళు టిఫిన్ చేయడం కానీ, ఓటు వేయడానికి వెళ్ళేటప్పుడు టిఫిన్ చేసి కానీ సెలవు ఇచ్చింది కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ రకంగా ఉపయోగించుకుంటున్నారు. ఎంత నిర్మానుష్యంగా ఉందో మనం చూడొచ్చు. విజువల్స్ ఉంది. గాజుల్పేట ప్రాంతం అంతా కూడా అది. గాజుల్పేట నుంచి ముందుకు సాగుతూ ఉన్నాము. ఈ రకంగా మనం చూస్తున్నాము. కంప్లీట్గా ఇదంతా కూడా ప్రశాంత వాతావరణంలో మనకు కనబడుతూ ఉంది. ఎంత నిర్మానుష్యంగా ఉందో చూడొచ్చు. బయటకు వచ్చిన వాళ్ళు ఓటు వేయడానికే వస్తున్నారు. వాళ్ళు మనకు స్పష్టంగా తెలిసిపోయింది. చాలా ఈసారి అవేర్నెస్ అనేది పెరిగిందని చెప్పుకోవచ్చు. కాస్త ఓటు వేసేందుకు చాలామంది ఆసక్తి చూపుతూ ముందుకు వస్తూ ఉన్నారు. ఫ్యామిలీస్తో కలిసి వాళ్ళు ఓటు వేస్తూ ఉన్నారు. ఈ రకంగా షాప్స్ అన్నీ కూడా బంద్ ఉన్నాయి. జనం ఎవరు కూడా బయట కనబడట్లేదు. ఇది గాజుల్పేట ప్రాంతం. ఇదంతా కూడా బారాసింగ్ బాబా సంబంధించిన సమాధి. ఇది రాణా ప్రతాప్ కృష్ణ సమాజ్. ఇది గాజుల్పేట. ఎంత నిర్మానుష్యంగా ఉందో చూడొచ్చు ఈ ప్రాంతం. కిల్లా ప్రాంతానికి వెళ్తున్నాం మనము కంప్లీట్గా. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 6 గంటల వరకు కూడా కొనసాగుతుంది. గతంలో 5 గంటల వరకే కొనసాగిన ఓటింగ్ ప్రక్రియ ఈసారి ఎన్నికల్లో వేసవి ఎండలు తీవ్రంగా ఉండడంతో 1 గంట సడలింపు ఇచ్చింది ఎన్నికల కమిషను. 6 గంటల వరకు పొడిగించింది. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి K6 మీ అందరినీ కూడా వేడుకుంటుంది. ఖచ్చితంగా 13 రకాల ఐడీలు అనుమతిస్తుంది. ఏదో ఒక రకం ఐడి ఉంటే చాలు, మీరు వెళ్ళేసి మీ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి K6 వేడుకుంటుంది. మనం చూస్తున్నాం ఇదంతా కూడా గాజుల్పేట ఏరియా. కిల్లా ప్రాంతానికి వచ్చేసాం. కిల్లా ప్రాంతంలో జూనియర్ కాలేజ్ ఓటింగ్ సెంటరు, అక్కడికి వెళ్తున్నాం మనం ముందట. అక్కడ కాస్త రద్దీ కనబడుతూ ఉంది, అంటే ఓటింగ్ కోసం వచ్చిన వాళ్ళు. ఇదంతా కూడా మైనారిటీ ఏరియా. ఇప్పుడు ఇక్కడ నుంచి కంప్లీట్ మనం మైనారిటీ ఏరియా
తిరగబోతూ ఉన్నాము. ఎట్లా ఉంటుంది ఏంది అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాము. ఎట్లా ఉంది అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. 200 మీటర్ల దూరంలో వాళ్ళకి స్లిప్స్ ఏర్పాటు చేశారు, కౌంటర్స్ ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం విజువల్స్లో చూస్తున్నాము. వివిధ రకాల వాళ్ళు ఇక్కడ కూర్చొని పబ్లిక్ వచ్చిన వాళ్ళకి ఓటర్ స్లిప్స్ పంపిణీ చేసే సేవా కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం విజువల్స్లో. ఇక్కడ అందరు కూడా సేవ చేసే కార్యక్రమం. ఇవన్నీ కూడా 200 మీటర్స్ బయట పెట్టడం జరిగింది కాబట్టి వాళ్ళందరూ కూడా 200 మీటర్స్ బయట వీళ్ళందరూ ఉన్నారు. ఇక్కడ కిల్లా జూనియర్ కళాశాల వైపు వెళ్తూ ఉన్నాం మనము. మైనార్టీతో పాటు ఇతర వాళ్ళు ఇక్కడ ఓటాకు. ఇది బార్డర్, 200 మీటర్స్ బార్డర్. ఇక్కడ లైనింగ్ గీశారు. పోలీస్ సెక్యూరిటీతో పాటు ఇక్కడ భారీ భద్రత ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నాం విజువల్స్లో. పోలీసు భద్రత అనేది ఏర్పాటు చేసి స్పెషల్గా వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం విజువల్స్లో 200 మీటర్స్ బార్డర్ కాబట్టి ఈ 200 మీటర్స్ వరకు ఎవరిని కూడా అనుమతించడం లేదు. ఇక్కడ నుంచి లోపల వెళ్ళేవారు ఓటు హక్కు వినియోగించుకోవాలన్న వాళ్ళకు లోపల చేస్తూ ఉన్నారు. మైనార్టీస్ ఎక్కువ శాతము ఓటేసారా? ఇక్కడ చూస్తున్నాం మనము ఓటింగ్ అనేది. ఎన్నో कितने बार आप वोट डालना? अब बहुत बार डाले। कैसा है इससे पहले अरेंजमेंट्स अच्छा है? लोगों को क्या बोलते हैं आप यूथ को? आके वोट डालो, आके वोट डालो। क्या बोलते हैं यूथ को? क्या बोल रहे? हाँ, सब आके वोट डालना की. ఓకే రైట్. ఓటు అనేది వేసారా లేదా అనేది మనం చూస్తున్నాము. ఇక్కడ మొత్తం అంటే ఇక్కడ వెహికల్స్ పార్కింగ్ చేసుకొని వాళ్ళు లోపలికి వెళ్ళే విధంగా ఏర్పాట్లు చేసుకున్నారు. ఇది జూనియర్ కాలేజ్ సంబంధించిన పోలింగ్ సెంటరు. ఇక్కడ అంతా కూడా మైనారిటీ ఏరియా. ఇది మనము ఇప్పుడు కిల్లా ప్రాంతం నుండి మనం ముందుకు వెళ్దాం. కిల్లా ప్రాంతం నుంచి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. ఓటు హక్కు ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని చెప్పేసి K6 మీ అందరినీ కూడా వేడుకుంటుంది. ఈ కిల్లా ప్రాంతం నుంచి మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. చూస్తున్నాం మనము బోధన్ బస్ స్టాండ్ వైపు రోడ్డు ఇది. ఈ ప్రాంతంలో కూడా ఓటింగ్ సర్వీసెస్ సెంటర్స్ అట్లా పెట్టుకొని కూర్చున్నారు. అక్కడక్కడ 200 మీటర్స్ వరకు అనుమతి లేదు కాబట్టి 200 మీటర్స్ దూరంలో వాళ్ళు పెట్టుకున్నారు. ఇది బోధన్ మార్గము. ఇక్కడ మనం చూడవచ్చు విజువల్స్లో అందరు మహిళలు ఉన్నారు. ఇక్కడ మహిళలు టిఫిన్ చేస్తూ సేవ చేసే వాళ్ళకి టిఫిన్ అరేంజ్మెంట్ చేశారు. ఇక్కడ మనం ఓటర్ స్లిప్స్ అక్కడ మనం చూస్తున్నాం విజువల్స్లో ఓటర్ స్లిప్స్ పంపిణీ సేవ చేస్తూ ఉన్నారు. మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాము. ఆ ఓటు అనేది ఎక్కడ ఉంది ఏంది అనేది తెలుసుకునేందుకు పెట్టారు. అక్కడ యూత్ పిల్లలు ఇక్కడ వాళ్ళు సేవ చేసే వాళ్ళకు టిఫిన్స్ కూడా అరేంజ్ చేశారు. ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా మనం ఇది 200 మీటర్ల వరకు బార్డరు. పోలింగ్ స్టేషన్ సంబంధించింది బస్సు ఇక్కడ మనం చూస్తున్నాము. అంటే ఆ రూట్ సంబంధించిన బస్సు చివరికి వచ్చేసి ఇక్కడ ఆపుకొని వాళ్ళు పోలింగ్ అయిన తర్వాత మళ్ళీ ఈ బస్సులోనే వాళ్ళు తిరిగి అక్కడికి వెళ్తారు. ఇది పోలింగ్ కేంద్రం సెయింట్ మేరీ స్కూల్. ఇది ఇక్కడ మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాము. సెయింట్ మేరీ స్కూల్లో ఇక్కడ ఓటింగ్ ప్రక్రియ అనేది జరుగుతుంది. వీల్ చైర్స్ కూడా ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ సెంటర్లో మనం చూసాము వీల్ చైర్స్ అనేటివి ఏర్పాటు చేశారు. ఓటింగ్ లోపల BLOస్ ఆధ్వర్యంలో అక్కడ ఓటింగ్ స్లిప్స్ అనేటివి రాని వాళ్ళకు ఓటింగ్ స్లిప్స్ ఇస్తూ ఉన్నారు. పోలీస్ భద్రత కూడా ఏర్పాటు చేశారు ప్రతి సెంటర్ వద్ద. ఇది సెయింట్ మేరీ హై స్కూల్లో జరుగుతున్న పోలింగ్. జనం కూడా లైన్లో ఉన్నారు. మనం చూడవచ్చు లోపల విజువల్స్లో కంప్లీట్గా జనం లైన్లో ఉన్నారు. చూడొచ్చు మనం విజువల్స్లో. ఓటింగ్ కోసం వాళ్ళందరూ కూడా బారులు తీరారు. సపరేట్ టెంట్ కూడా ఏర్పాటు చేశారు. ఎండ ఉండకుండా టెంట్ కూడా ఏర్పాటు చేశారు. ఈ రకంగా మనం ముందుకు వెళ్ళి చూద్దాం. ఇది కిల్లా రోడ్ సంబంధించిన స్కూల్. ఇది ఈ సెంటర్కు 200 మీటర్ల దూరంలో
అక్కడ మనం చూస్తున్నాం సేవ ఓటర్ స్లిప్స్ పంపిణీ చేసే వాళ్ళకి ఇక్కడ మనం సపరేట్ ఏర్పాటు చేసుకొని వాళ్ళు కూర్చొని సపరేట్గా ఓటర్ స్లిప్ పంపిణీ చేస్తూ ఉన్నారు. ఇది బార్డరు. ఈ రకంగా ఓటర్ సంబంధించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఇది కిల్లా రోడ్ సంబంధించింది. మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాము. ఇదంతా కూడా కిల్లా రోడ్ సంబంధించిన దృశ్యాలు. ఓటింగ్ కోసము సెలవు ఇవ్వడంతో మొత్తం షాప్స్ అన్నీ కూడా మూసి ఉన్నాయి. ఒక్క షాప్ కూడా తెరిచిలేవు. కేవలం మెడికల్ షాప్స్, టిఫిన్ సెంటర్లు తప్ప ఏవి కూడా తెరిచిలేవు. పోలీస్ భద్రత ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉంది. మనం చూస్తున్నాం విజువల్స్లో ఇక్కడ పోలీస్ ప్రాంతం ఎక్కువగా ఉంది. మనం చూడవచ్చు విజువల్స్లో పోలీసు భద్రత. అక్కడ పోల్ షీట్స్ అవన్నీ కూడా పంపిణీ చేస్తున్నారు కాబట్టి మనం చూస్తున్నాం విజువల్స్లో. మనం చూస్తున్నాం విజువల్స్లో ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రత మధ్య ఏర్పాట్లు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ స్వయంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ఆధ్వర్యంలో ఈ యొక్క పర్యవేక్షణ అనేది చేస్తూ ఉన్నారు. విజువల్స్లో మనం చూస్తూ ఉన్నాము. పోలింగ్ సెంటర్కు 200 మీటర్ల దూరంలో ఉండాలి. నిబంధనలు అతిక్రమిస్తే మాత్రము ఎవరిని ఉపేక్షించేది లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక్కడ నిబంధనలు ఉల్లంఘించిన వారిని అదుపులోకి తీసుకొని చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం విజువల్స్లో సిపి స్వయంగా వచ్చేసి వాళ్ళు లోపలికి వెళ్ళి గేట్ వేసుకోవాలా? వీళ్ళందరూ ఉన్నారు. మీరెవరంతా? ఫోన్ గురించి ఈ రకంగా మనం చూస్తున్నాం పోలీస్ స్టేషన్లో. ఈ రకంగా మనం చూస్తూ ఉన్నాము. సిపి గారు స్వయంగా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఎక్కడైతే నిబంధనలు ఉల్లంఘిస్తారో అక్కడ నిబంధనలు ఉల్లంఘించకుండా ఉండాలని చెప్పేసి సిపి గారు ఆదేశాలు జారీ చేశారు. తానే స్వయంగా రంగంలో దిగేసి పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. అన్ని పోలింగ్ బూత్లను వాళ్ళు చూడడం జరిగింది. ఎవరు కూడా నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు చేపట్టడం జరుగుతుంది. కాబట్టి సిపి గారు స్వయంగా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఎట్లా ఉంది సార్ ఇప్పటివరకు నిజామాబాద్లో ఎక్కడెక్కడ తిరగడం? అంటే జనాలు ఎట్లా రెస్పాన్స్ అవుతూ ఉన్నారు సార్? ఎండాకాలం కాబట్టి మార్నింగ్లోనే టర్నౌట్ బాగానే ఉందండి. పెద్ద ఎత్తులోనే టర్నౌట్ ఉంది. అందరూ కోఆపరేటివ్గానే ప్రశాంతంగానే జరుగుతుంది. ఎక్కడ ఏమి ఇష్యూస్ ఏమి లేవు. ఓకే. ఇప్పటివరకు అంటే ఎక్కడన్నా వచ్చినట్టు ఏమన్నా సమాచారం ఉందా సార్ మీకు? లేదండి. ఇప్పటికి ఆల్మోస్ట్ 3 hours అయింది. ఏడ కూడా ఎటువంటి ఇష్యూస్ లేవు. అదే ప్రశాంతంగానే జరుగుతుంది. ఓటర్స్కి మీరు ఇచ్చే సలహా సూచన సార్? ఓటర్స్కి వాళ్ళు స్వేచ్ఛగా వేయడానికి, ఓటు హక్కుని వినియోగించుకోవడానికి అవసరం ఉన్నటువంటి అన్ని రకాల అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. బాగా ప్రశాంతంగా జరుగుతుంది. ఎండాకాలం కాబట్టి అందరూ తొందరగా వచ్చి ఓటు హక్కుని వినియోగించుకోవాలని కోరుతున్నాం. అదే కాకుండా ఎలక్షన్ కమిషను ఈసారి ఓటింగ్ టైం 6 గంటల వరకు పెంచడం కూడా జరిగింది. సో అందరూ స్వేచ్ఛగా భయప్రాంతాలకి గురి కాకుండా, ప్రభావాలకి గురి కాకుండా అందరూ ముందుకొచ్చి ఓటు హక్కుని వినియోగించుకోవాలని కోరుతున్నారు. పుకార్ల విషయంలో కూడా మీరు ఎట్లాంటి సందేశం ఇస్తారు సార్? ఎటువంటి పుకార్లకి, ప్రలోభాలకి గురి అవ్వద్దు, నమ్మొద్దు. మీ ఓటు, మీ హక్కు, మీ గుర్తు, మీ స్వేచ్ఛగా
దానికి వినియోగించుకున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు ఎక్కడ వేశారు సార్ ఓటు? దీని కూడా నా ఓటు నేను మార్నింగ్నే ఏ సెంటర్లో వినియోగించారు? బాల్ భవన్ ఓటింగ్ సెంటర్లో వేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓవరాల్గా చూస్తూ ఉన్నాం, తనే స్వయంగా వెళ్ళేసి సిబ్బందితో కలిసేసి పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. అన్ని సెంటర్లు కూడా తిరుగుతూ ఉన్నారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ జరగకుండా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి తాను కోరుతూ ఉన్నారు. సాయంత్రం 6 గంటల వరకు కూడా ఓటు వేసుకునేందుకు ఫెసిలిటీ కల్పించింది కాబట్టి మీరు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి సిపి కోరుతూ ఉన్నారు. ఇప్పటివరకు కూడా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగలేదు, అంతా ప్రశాంతంగానే జరుగుతుందని చెప్పేసి సిపి కల్మేశ్వర్ చెప్తా ఉన్నారు. సాయంత్రం 6 గంటల వరకు కూడా సడలింపు ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి ఓటు వేయాలని చెప్పేసి సిపి కల్మేశ్వర్ చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ సంజయ్తో శ్రీనివాస్, K6 న్యూస్, నిజామాబాద్. హై స్కూల్కు సిపి కల్మేశ్వర్ వెళ్ళి పరిశీలిస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం, స్పెషల్ టీంల ద్వారా పరిశీలన జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు గట్టి చర్యలు తీసుకున్నారు. మనము విజువల్స్లో చూస్తూ ఉన్నాం. ఇదంతా కూడా మైనార్టీ ప్రాంతము. ఈ మైనార్టీ ప్రాంతంలో ఉన్న ఓటింగ్ సంబంధించింది చూస్తూ ఉన్నాము. ఇక్కడ సిఐ గారు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అది సిఐ గారు ఓటు హక్కు వినియోగించుకున్నారు. చెప్పండి సార్, ఎక్కడ ఓటు వినియోగించుకున్నారు మీరు? ఇక్కడ వినియోగించుకున్నాం. మీరు జనాలకు ఏమి ఇస్తారు సందేశం? అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి, ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా అందరూ కూడా స్వచ్ఛందంగా ఓటు వేసుకోవడానికి రావాలని చెప్పేసి ప్రజలందరూ కూడా నా వినపం. రైట్, థ్యాంక్ యూ. ఈ రకంగా మనం చూస్తూ ఉన్నాము, సిఐ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. సిపి సంబంధించిన వెహికల్స్ ఇవి మనం చూస్తున్నాం, పోలీసు వెహికల్స్. భద్రత మధ్య వాళ్ళు పరిశీలిస్తూ ఉన్నారు. ఇది స్కూల్లో ఈ స్కూల్లో ఓటింగ్ అనేది జరుగుతూ ఉంది. మైనారిటీ ఏరియా ఇదంతా కూడా మనం చూసేది. చాలా మటుకు రెస్పాన్స్ అనేది కనబడతా ఉంది. ఇక్కడ మనం చూస్తున్నాము, జనం అందరూ కూడా సేవ చేసే కార్యక్రమంలో ఉన్నారు. ఓటర్ స్లిప్ పంపిణీ చేసేందుకు ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేసుకున్నారు. ఈ మైనార్టీ ప్రాంతం ఇదంతా కూడా మైనార్టీ ప్రాంతంలో ఉన్న ఓటింగ్ సెక్షన్. ఇక్కడ మనం చూస్తున్నాం విజువల్స్లో, ఇక్కడ ఒక ఓటింగ్ సెంటర్ ఉంది కాబట్టి 200 మీటర్స్ కంటే ముందే క్లోజ్ చేశారు. లోపలికి ఎవరిని అనుమతించరు, ఓటింగ్ వేసే వాళ్ళకి మాత్రమే అనుమతిస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం పహలీ బార్ ఓట్ ఈ రకంగా మనం చూస్తూ ఉన్నాము. కంప్లీట్గా మనం ఓటు హక్కు వినియోగించుకున్న వాళ్ళని చూస్తూ ఉన్నాము. చాలామంది మైనారిటీస్ కూడా బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఈ వెహికల్స్ అన్నీ కూడా ఓటింగ్ సెంటర్కి వచ్చిన వాళ్ళే. షాప్స్ అన్నీ కూడా బంద్ చేశారు. కేవలం టిఫిన్ సెంటర్స్ మాత్రమే చాలా ఉన్నాయి. ఇది చూస్తున్నాం మనము. ఇది చూస్తున్నాం మనం కంప్లీట్గా నిజామాబాద్ నగరంలో ఏ రకంగా ఉందో మనం చూడవచ్చు. ఈ ప్రాంతం అంతా కూడా బిజీగా ఉండేది, అట్లాంటిది ఎంత ప్రశాంతంగా ఉందో. అంటే కేవలం ఓటింగ్ సెంటర్ కాడనే మనకు కనబడతా ఉంది, టిఫిన్ సెంటర్ల కాడనే మనకు కనబడతా ఉంది జనం తప్ప. మిగతాది ఎక్కడ కూడా రోడ్ల మీద జనం కనబడడం లేదు. ఓటేసేందుకు స్వచ్ఛందంగా అందరూ ముందుకు వస్తూ ఉన్నారు. ఈ రకంగా ఓటింగ్ అనేది కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇది మైనార్టీ ఏరియా ఇదంతా కూడా కంప్లీట్గా మనం చూస్తున్నాం విజువల్స్లో. ఇది పీలాగల్లీ ఏరియా, అహ్మద్పురా కాలనీ, అహ్మద్ బజారు. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ కూడా సెంటర్ ఉంది. ఇది 200 మీటర్స్ బార్డరు.
సెంటర్ మనం చూస్తున్నాం. ఇక్కడ చూస్తున్నాం మనం ఓటు హక్కు వినియోగించుకున్న యువకులు ఉన్నారు. ఎన్నిసార్లు ఓటేశారు ఇప్పటివరకు? 4 సార్లు ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు లోపల? బాగున్నాయా? ఏం సందేశం ఇస్తారు ఓటర్లకు? అందరు తన ఓటు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఓకే. ఓటు హక్కు వినియోగించుకున్నారు వీళ్ళందరూ కూడా. లోపల ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు? బాగున్నాయి. గతంలో ఇప్పటికీ ఎట్లా ఉంది? డిస్టర్బెన్స్ ఉన్నది. జర ఎలక్షన్ ఆఫీసర్ జర చూడాలా. ఇంకొకటి ఏంటంటే జుబ్లీ మన రైట్, ఈ రకంగా మనం చూస్తూ ఉన్నాం. 200 మీటర్స్ బార్డర్ బయట ఉండేసి వాళ్ళు ఎవరైనా ఉంటే క్యాండిడేట్స్ వాళ్ళకు చెప్పుకోవాలని చెప్పి సూచిస్తున్నారు. ఇట్లా చూస్తున్నాం మనం కంప్లీట్గా. అది అంతా కూడా బంద్ చేశారు. అటు సైడ్ బంద్ చేశారు, ఇక్కడ సైడ్ కూడా బంద్ చేశారు. ఇది 200 మీటర్స్ బార్డర్ సంబంధించింది. రోటరీ నగర్ సంబంధించింది. ఇది రోటరీ హై స్కూల్ సంబంధించింది, పాతది. ఈ రకంగా మనం చూస్తున్నాం. బార్డర్ అక్కడ 200 మీటర్స్ ఉంది. ఇటు అన్ని వైపులో కూడా బార్డర్లు అన్నీ కూడా మూసేశారు. మనం ఇక ముందుకు వెళ్ళేసి చూద్దాం ఒక్కసారి. మార్కెట్ అంతా కూడా బంద్ ఉంది. ఎప్పుడు ఇక్కడ రద్దీగా ఉండే మార్కెట్ ఇదంతా కూడా బంద్ ఉన్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము విజువల్స్లో. కూరగాయల మార్కెట్ అహ్మదీ బజార్ సంబంధించింది. ఇది ఎంత ప్రశాంతంగా ఉందో ఇక్కడ చూడవచ్చు మనకు. ఇదంతా కూడా ప్రశాంత వాతావరణం ఉందో. జనాలందరూ కూడా ఏ రకంగా ఉన్నారో చూడవచ్చు. ఇది అంతా కూడా క్లోజ్గా ఉన్నాయి షాప్స్ అన్నీ కూడా. అహ్మదీ బజార్ ఇది ఎప్పుడు కూడా రద్దీగా ఉండే ప్రాంతం. ఇది ఎండవేడికి ఉండేందుకు ఇక్కడ గ్రీన్ మ్యాట్ కూడా ఏర్పాటు చేశారు. గ్రీన్ మ్యాట్ అనేది మనకు కనబడతా ఉంది. చల్వ నీడలు, చల్వ పందిర్లు ఎట్లా ఉంటాయో గ్రీన్ మ్యాట్ ఏర్పాటు చేశారు. షెమ్ముని గుడి వెనకాల ఇది మనం చూస్తున్న విజువల్స్ ఇవన్నీ కూడా. ఇక్కడ హోటల్ ఉంది. హోటల్లో జనం తప్ప మిగతా ప్రాంతాలన్నీ కూడా బంద్ చేసి కనబడతా ఉన్నాయి మనకి. రద్దీ ఉండే ప్రాంతం ఇదంతా కూడా. ఎక్కడ కూడా మనకు రద్దీ కనబడతలేదు. చూడండి షెమ్ముని గుడి చుట్టూ కూడా ఎంత ప్రశాంతంగా ఉందో చూడొచ్చు మనకు. ఇది అహ్మదీ బజారు ఫిష్ మార్కెట్ అంతా కూడా ప్రశాంత వాతావరణంలో ఉంది. అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతూ ఉన్నాను. షెమ్మునిగుడి ఏరియా ఇది. ఈ షెమ్మునిగుడి ఏరియాలో ఎంత ప్రశాంతంగా ఉందో మనం చూడొచ్చు. ఇదంతా కూడా షెమ్మునిగుడి ప్రాంతం. గుడికి వచ్చిన భక్తులు సోమవారం కాబట్టి భక్తుల సంఖ్య షెమ్మునిగుడికి వచ్చిన వారి సంఖ్య ఎక్కువగా కనబడుతుంది మనం చూడొచ్చు. ఇది షెమ్మునిగుడి నుండి ముందుకు వెళ్తూ ఉన్నాం మనము. పోస్ట్ ఆఫీస్ మార్గము. ఇది నెహ్రూ పార్కు ప్రాంతం. అడ్డా కూలీలు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెళ్ళిపోయారు. జనం ఎవరు లేరు, చాలా తక్కువగా ఉన్నారు. 10% ఉన్నారు ఇక్కడ. ఇదంతా కూడా కూలీల అడ్డాతో నిండిపోయి కనబడేది. చాలా తక్కువగా జనంతో కనబడతా ఉంది మనం చూస్తున్నాం విజువల్స్లో. ఇది నెహ్రూ పార్క్ ఏరియా. ఇదంతా కూడా ఇది నెహ్రూ పార్క్ ఏరియా. ఇదంతా కూడా మనం నెహ్రూ పార్క్ చుట్టూగా తిరిగి వెళ్తూ ఉన్నాము. షాప్స్ అన్నీ కూడా క్లోజ్ ఉన్నాయి చూడండి మనం. ఇది నిజామాబాద్ నగరంలో ఉన్న దృశ్యాల విజువల్స్ మీకు చూపిస్తున్నాము. పిక్చర్ ప్యాలెస్ ఏరియా సందుల లోపల. ఇది 1 టౌన్ ఏరియా. గాంధీ చౌక్ ఇది. ఈ గాంధీ చౌక్ మార్గం కూడా ఎంత ప్రశాంతంగా ఉందో చూడొచ్చు. రహదారులు అన్నీ ఎంత మోసిపోయి కనబడుతున్నాయో మనం విజువల్స్లో చూడొచ్చు. అన్ని షాప్స్ అన్నీ కూడా మూసి ఉన్నాయి. మనం చూస్తున్నాం విజువల్స్లో. ఇదంతా కూడా 1 టౌన్ ఏరియా. 1 టౌన్ పోలీస్ స్టేషన్ ముందు భాగం ఇది. చూస్తున్నాం మనం ఎంత నిర్మానుష్యంగా ఉందో. సోమవారం ఇలా చాలా రద్దీగా ఉండే ప్రాంతం అయినా కానీ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు అందరూ కూడా స్వచ్ఛందంగా బంద్ పాటిస్తూ
ఓటింగ్ వేసేందుకు వాళ్ళు ప్రియారిటీ ఇస్తున్నారు. ఇది 1 టౌన్ ఏరియా మనం చూస్తున్నాం. పోలీస్ స్టేషన్ ప్రాంతము ఎంత ప్రశాంతంగా ఉందో చూడొచ్చు. గంజ్ కమాన్ దగ్గరికి వచ్చాము. ఇది మారోడి గల్లీ ఏరియా, గంజ్ కమాన్. అటు సైడ్ కుమార్ గల్లీ వెళ్తుంది, ఇటు సైడు గంజ్ కమాన్, ఇటు సైడ్ మారోడి గల్లీ వెళ్తుంది. అసలు రద్దీ లేకుండా ఉంది. గోల్డ్ షాప్ ప్రాంతం ఇదంతా కూడా బంగారు దుకాణాల ఏరియా. ఎంత ప్రశాంత వాతావరణంలో ఉందో మనం చూడొచ్చు. బంగారు షాప్స్ అన్నీ కూడా మూసివేసి ఉన్నాయి. ఇది గాంధీగంజ్, రద్దీ లేదు అసలే. గాంధీగంజ్ ప్రాంతము. క్లాక్ టవర్ మనం చూస్తున్నాం విజువల్స్. క్లాక్ టవర్ చూడండి ఎంత నిర్మానుష్యంగా ఉందో. కూరగాయలు వెజిటేబుల్స్ విక్రయించే వాళ్ళు కూడా తాము బంద్ చేసి తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెళ్ళారు. ఇక్కడ మనం చూస్తున్న దృశ్యాలు ఇదంతా కూడా మార్కెట్ కంప్లీట్గా నిర్మానుష్యంగా ఉంది. వెజిటేబుల్ వెండర్స్ కూడా ఎవరు లేరు. ఇక్కడ చూస్తున్నాం ఇది అవుట్ గేట్ సంబంధించింది. మనము రైల్వే గేట్ ఎదురుగా కనబడుతుంది మనకి. అది రైల్వే గేటు. రైల్వే గేట్ గేట్ మొరాయిస్తుంది. ఇది రైల్వే గేట్. మనం చూసి వచ్చాం విజువల్స్లో. ఇదంతా కూడా లలితామాల్ ఏరియా. ఎంత నిర్మానుష్యంగా ఉందో చూడొచ్చు. ఇటు కొత్తగంజ్ ఏరియా, వెజిటేబుల్ హోల్సేల్ మార్కెట్ పోయే ఏరియా. పూర్తిగా షాప్స్ అన్నీ కూడా బంద్ ఉన్నాయి. నిర్మానుష్యంగా ఉంది కంప్లీట్గా. ఇక్కడ అన్నీ కూడా షాప్స్ అన్నీ కూడా బంద్ ఉన్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇది లలితామాల్ థియేటరు. ఇక్కడ వైన్ షాప్, లిక్కర్ షాప్స్ కూడా మూసివేశారు. 48 గంటల పాటు లిక్కర్ షాప్స్ అన్నీ కూడా మూసివేయాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఉన్నాయి. రేపు మార్నింగ్ వరకు కూడా సీల్ చేశారు. మనం చూడొచ్చు విజువల్స్లో. వైన్ షాపులు అన్నీ కూడా సీల్ చేసిన దృశ్యాలు మనం చూడొచ్చు. అక్కడ క్లోజప్లో చూస్తున్నాం మనము సీలింగ్ దృశ్యాలు, సీల్ చేసిన దృశ్యాలు. అంటే రేపటి వరకు కూడా విక్రయాలు అనేటివి లేవు. ఆల్రెడీ బ్లాక్ మార్కెట్కు తరలిపోయాయి. నిన్న రాత్రి పంపకాలు కూడా సీక్రెట్గా జరిగిపోయాయి. ఇదంతా కూడా లలితామాల్ థియేటర్ ప్రాంతము పూర్తిగా నిర్మానుష్యంగా ఉంది. విజువల్స్లో చూస్తున్నాం మనం. గురుబాబాది రోడ్ ఇది. బ్యాంక్ బంద్ ఉంది. మనం చూస్తున్నాం ఎంత సైలెంట్గా ఉందో. ఓటింగ్ కోసం జనాలు చాలా ప్రియారిటీ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఓటేసేందుకు ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని K6 మీ అందరినీ కూడా వేడుకుంటుంది. మనకి ఈసారి ఎప్పటికంటే ఈసారి ఓటింగ్ శాతం పెరిగే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఇది శివాజీ చౌక్ ఏరియా. శివాజీ చౌక్ నుంచి మనం ముందుకు సాగుతున్నాం. మనం చూస్తున్నాం విజువల్స్లో. మళ్ళీ నాందేవాడ సైడ్ వెళ్తూ ఉన్నాము. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వైపు చూడొచ్చు. ఇక్కడ బ్యాంకులు అన్నీ కూడా బంద్ చేశారు. షాప్స్ అన్నీ కూడా బంద్ చేశారు ఓటింగ్ సంబంధించిన సరళి కోసము. ఇక్కడ మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాము. ఇది నాందేవాడ. ఇది ఫ్లైఓవర్ బ్రిడ్జ్కి వెళ్ళే రహదారి. ఎంత నిర్మానుష్యంగా ఉందో చూడొచ్చు. ఇది విఠలేశ్వర ఆలయం వైపు వెళ్ళే మార్గము.
మనం వెళ్తా ఉన్నాం, చూస్తున్నాం విజువల్స్లో ఎంత ప్రశాంత వాతావరణం కనబడుతుంది. నిజామాబాద్ నగరం అంతా కూడా చుట్టేసి వచ్చాము, మనం చుట్టూగా రౌండ్గా తిరిగి వచ్చాము. ఇది నాందేవాడ సంబంధించింది. ఇక్కడ 200 మీటర్స్ దూరంలో సెంటర్ ఉంది, దానికి బార్డర్ వేశారు. 3 టౌన్ ఏరియా ఇదంతా కూడా. 3 టౌన్ ఏరియాకి వచ్చాము. సిపి స్వయంగా తను పర్యవేక్షిస్తూ ఉన్నారు, కలెక్టర్ కూడా స్వయంగా పర్యవేక్షిస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం విజువల్స్లో చూస్తున్నాము. ఇదంతా కూడా ప్రశాంత వాతావరణంలో కనబడుతూ ఉంది. జనం ఎవరు కూడా అడవిడలేదు. ఇక్కడ ఒక సెంటర్ ఉంది, ఈ సెంటర్లో పోలింగ్ ఉంది కాబట్టి ఈ సెంటర్ ఇది పోలింగ్ సెంటరు. ప్రభుత్వ వెనుకబడిన తరగతుల బాలికల వసతి గృహంలో పోలింగ్ చేస్తారా అక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూస్తున్నాం విజువల్స్లో వృద్ధులు దంపతులు ఇద్దరు ఓటేశారు. ఎన్నోసారి ఓటేసిరమ్మా? వేసారా? ఎట్లా ఉన్నాయి లోపల? బాగున్నాయా? ఓకే. ఈ రకంగా మనం చూస్తూ ఉన్నాము. ఎలక్షన్ డ్యూటీయా? ఎన్నోసారి మీరు ఎలక్షన్ డ్యూటీ చేయడం? ఓకే. ఇంతకుముందు ఇప్పటికి ఎలాంటి మార్పు ఉంది? ఎట్లా ఉంది? ఓకే ఓకే అమ్మ. ఈ రకంగా పోలీసు కూడా భద్రత ఏర్పాటు చేశారు. చాలామంది వస్తూ ఉన్నారు. 200 మీటర్స్ దూరంలోనే వాళ్ళని ఆపేసి చెకింగ్ చేసిన తర్వాతనే లోపలికి పంపుతూ ఉన్నారు. మనం చూస్తున్నాం ఎక్కడ ఓటు ఉంది ఏంది అనేది వాళ్ళు చెక్ చేసిన తర్వాతనే లోపలికి అనుమతిస్తున్నారు. వాళ్ళు సజెషన్ కూడా చేస్తూ ఉన్నారు ఇక్కడే ఉందా లేదా అనేది. ఈ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ 200 మీటర్స్ దూరంలో వాళ్ళందరూ కూడా జనం ఉన్నారు. వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు కానీ స్వచ్ఛందంగా సేవకులు కానీ వాళ్ళందరూ కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇది బార్డర్ దాటిన తర్వాతనే ఇక్కడ వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం విజువల్స్లో ఇక్కడ మనం చూస్తున్నాం చాలామంది ఉన్నారు. చెప్పండి, ఓటు వేసారా? ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు గతంకు ఇప్పటికి? బాగున్నాయా? అధికారులే లోపల చాలా బాగున్నాయి కానీ జర ఫ్యాన్లు తక్కువ ఉడకపోతే వస్తుంది. ఓటర్స్కు మీరు ఏం సందేశం ఇస్తారు? ఓటర్కి సందేశం అంటే పబ్లిక్ ప్రతి ఒక్కరు గత అభ్యర్థికి ఉన్న అనుభవం చూసి ఓటేయాలా, అహంకారం గుణం చూసి ఓటేయాలి. ఓటు అనేది హాలిడేస్ వచ్చిన ఇంట్లో పడుకోకుండా ఖచ్చితంగా ఓటరు తన యొక్క ఓటుని ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. దయచేసి మీ ద్వారా కూడా మీ మీడియా ఛానళ్ళ ద్వారా కూడా మీరు ఖచ్చితంగా స్క్రోలింగ్ లేకుంటే అడ్వర్టైజ్ చేస్తే ఈ ఉన్న 4-5 గంటల్లో కూడా మీరు ఏదైనా అడ్వర్టైజ్ చేస్తే బాగుంటుంది. దయచేసి ప్రతి ఒక్క ఓటరు మీ యొక్క ఓటుని ఖచ్చితంగా ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ. ఓవరాల్గా చూస్తూ ఉన్నాం, మనం చూస్తున్నాం విజువల్స్లో ఈ రకంగా మనం ఓటింగ్ అనేది చేస్తూ ఉన్నారు. ఇక్కడ కొంతమంది వాలంటీర్స్ ఉన్నారు, ఇక్కడ మనం చూడవచ్చు. ఓటింగ్ సంబంధించింది వాళ్ళందరూ కూడా పెట్టుకొని సేవ చేస్తూ ఉన్నారు, ఏజెంట్స్ కానీ. ఎట్లా ఉన్నాయమ్మా ఏర్పాట్లు లోపల గతంలోకి ఇప్పటికి? ఓటు వేసారా? ఎన్నోసారి నువ్వు ఓటు వేయడం? 10 సార్లు. అదే ఎట్లా అనిపిస్తుంది అప్పటికి ఇప్పటికి ఏర్పాట్లు? చాలా బాగుంది. చిన్న పిల్లలు మాట్లాడించిన ఓటు అంటే ఏంటనే తెలిసింది. అప్పుడు మేము కష్టపడ్డప్పుడు ఓటు అంటే తెలియదు అసలు. ఓట్లు కొంతమందికి వస్తుంటే కొంతమంది రాకపోతుంది. ప్రతి ఒక్కరు ఓటు అనేది వచ్చి తీసుకొని వేస్తున్నారు. థ్యాంక్ యూ. ఈ రకంగా సేవ చేసే వాళ్ళకి 200 మీటర్స్ బార్డర్ ఉన్నప్పుడు వాళ్ళకి పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఓటు హక్కు వినియోగించుకునే విధంగా వాళ్ళు ఏర్పాట్లు చేశారు. ఈ రకంగా మనం చూస్తున్నాము ఎంత నిర్మానుష్యంగా ఉందో చూడొచ్చు. జనం ఇక్కడ చూస్తూ ఉన్నాం విజువల్స్లో. ఇది నాందేవాడ ప్రాంతం ఏరియా, ఇదంతా కూడా అమ్మాల్వాడి నాందేవాడ ప్రాంతంలో ఓటర్స్ ఓటు వేసే కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. మనం ముందుకు వెళ్తున్నాం విజువల్స్లో.
ఇదంతా కూడా నిజామాబాద్ నగర పరిస్థితి ఎట్లా ఉందో చూడొచ్చు. ఇదంతా కూడా ఎంత ప్రశాంతమైన వాతావరణంలో ఓటింగ్ ప్రశాంత వాతావరణంలో జరుగుతుంది. ఓవరాల్ జిల్లా అంతా కూడా ఈ రకంగానే ఉంది. షాప్స్ అన్నీ కూడా ఒక నిజామాబాద్లోనే కాకుండా అంతటా కూడా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఓటింగ్ ప్రక్రియ ఇట్లనే జరుగుతూ ఉంది. ఇదంతా కూడా నిజామాబాద్ నగరంలో ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. నిర్మలా హృదయ ఏరియాకి వచ్చాం. మళ్ళీ రౌండ్గా తిరిగేసి షాప్స్ అన్నీ కూడా బంద్ ఉన్నాయి. ఓటు హక్కు వినియోగించుకొని వాళ్ళ ఇంట్లోకి తిరిగి వెళ్తూ ఉన్నారు. ఓవరాల్గా మనం చూసినట్లయితే మైనార్టీ ఏరియాలో కూడా ఈసారి ఓటింగ్ శాతం పెరిగే అవకాశాలు కనబడతా ఉన్నాయి మనకి. కంప్లీట్గా వృద్ధులు సైతం వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మనం ఇది నిర్మలా హృదయ సెంటర్ సంబంధించింది. ఓటింగ్ వేసేందుకు జనం వెళ్తున్నారు, చూస్తున్నాం విజువల్స్లో. వాళ్ళు సజెషన్ చేస్తున్నారు, మనం చూస్తున్నాం. ఓటేసారా? ఇంకేలేదు. ఏ టైంకి పోతారా? ఇక్కడ మనం చూస్తున్నాం ఓటర్ స్లిప్స్ అనేటి ప్రభుత్వం ద్వారా పంపిణీ చేసిన ఓటర్ స్లిప్స్ ఇవి. ఎలక్షన్ కమిషన్ ఎనీ ఐడి కార్డు పట్టుకొని వచ్చేసి ఓటు వేయచ్చు అని చెప్పి వసతులు కల్పించింది. ఎన్నోసారి మీరు ఓటు వేయడం జనరల్గా? ఎట్లా ఉన్నాయి వసతులు? మెరుగైనాయా? ఓకే. ఈ రకంగా ఓటింగ్ ప్రక్రియ అనేది జరుగుతూ ఉంది. ఓటర్స్ తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వాళ్ళందరూ కూడా మొగ్గు చూపుతూ ఉన్నారు. మనం చూస్తున్నాం విజువల్స్లో. ఇక్కడ 200 మీటర్స్ బార్డర్ ఇది. ఈ బార్డర్ అవతల ఓటు హక్కు విజువల్స్లో చూస్తున్నాం. మనం ముందుకు సాగుతూ ఉన్నాము. నిజామాబాద్ నగరంలో ఓటు హక్కు సంబంధించిన దృశ్యాలు ఇవన్నీ కూడా మనం చూసాము. ఇప్పటి వరకు ఓటు హక్కు అనేది జరుగుతూ ఉంది. చాలామంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు హక్కు వినియోగించుకున్నారా? ఎన్నోసారి అండి మీరు? నాది 20 సార్. ఎట్లా అనిపిస్తుంది గతంలోకి ఇప్పటికి ఎలక్షన్ మార్పులు ఎట్లా ఉన్నాయి? చాలా మార్పులు అయితే ప్రజల్లో దీంట్లో కూడా సిస్టంలో కూడా మార్పు బాగా వచ్చింది. లోపల ఏర్పాట్లు సెంటర్లో కూడా చాలా సెంటర్స్ కూడా అంత సిస్టమేటిక్ ఉన్నది. ఎక్కడెక్కడ ఏం గొడవలు లేవు. సిస్టమేటిక్ బాగా వచ్చింది. ఓటర్స్కు మీరు ఇచ్చే సందేశం ఏంటి? ప్రతి ఒక్క ఓటరు నేను ఒకటే సందేశము, 6 గంటల వరకు టైం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓటు వినియోగించుకోవాలి. మనము ఉన్నామంటే తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క పౌరుని మీద ఉన్నది. ప్రతి ఒక్క ఆడవారు కానీ మగవారు కానీ పోయి బీదవారు కానీ పైసలు ఉన్నవారు కానీ ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎన్ని సంవత్సరాల నుంచి ఎలక్షన్ ఉంది అప్పటి నుంచి చాలు నాకు తెలిసిన మట్టుకైతే ఎట్లా ఉండే బాలరెడ్డి జమానాలో గౌడ్ సాబ్ జమానాలో పెద్ద మనుషులకు చెప్పేస్తే ఓట్లు వేసేస్తుంటే అప్పుడు ఎంపీ అయిపోతుండే. ప్రతి ఎలక్షన్ వచ్చిందో 83 నుంచి అప్పటి నుంచి అయితే రెగ్యులర్ వేస్తున్నాం. ఎలక్షన్లో ఎట్లాంటి మార్పులు వచ్చినాయి ఏర్పాట్లలో కానీ? అన్నిట్లో చాలా డిఫరెన్స్ అయింది. ముందు గుడ్డిగా పోతుండే, ఇప్పుడు అన్ని ఆధార్ కార్డు కావాలా, అతను సర్టిఫై చేస్తుండ్రు, ఇతను క్యాండిడేట్ అతను కాదా అంటే రిగ్గింగ్ అనేది లేదు ఎక్కడ? ఏం లేదు, ఒరిజినల్ ఓట్. ఇది లేదు. అరొక్క పౌరుడు ఈ ఓటుని యూజ్ చేసుకున్నారా? ఓటర్స్కి ఎట్లాంటి సందేశం ఇస్తారు? ఓటర్స్కి ఎట్లాంటి సందేశం ఇస్తారు? ఓటర్లకు చెప్తున్నది ఏంది, ఓటర్ కంపల్సరీ ఓటు యూజ్ చేయాలా. మీరు మనం ఉన్నామంటే ఓటు చేస్తేనే ఓటర్ లిస్ట్లో పేరు ఉన్నట్టు మనకు. బతుకున్నాడు. ఓటు వేయకపోతే ఎన్నోసారి ఓటు వేస్తాడు? నేను గత 25 సంవత్సరాలకి వెళ్ళి వేస్తున్నాను. నేను ఈ ఓటు కోసమే హైదరాబాద్ వచ్చినాను. ఇది ఒక మన బాధ్యత. మనం చూడాలనుకునే గవర్నమెంట్ కోసం మన బాధ్యత ఏంటంటే తప్పనిసరిగా మన ఓటు క్యాస్ట్ చేయాలా. సో మనకు ఓటు ఎక్కువ వేస్తేనే అడిగే రెస్పాన్సిబిలిటీ అవన్నీ ఉంటాయి. ఓటింగ్ వినియోగించుకోకపోతే మనకి గవర్నమెంట్ మీద ఏమీ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఓకే. ఇట్లా అంటే ప్రతిసారి హైదరాబాద్ నుంచే వస్తారా? ప్రతిసారి నేను ఈ ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం నేను నిజామాబాద్ వస్తాను.
ఓటు హక్కు వేసి మళ్ళీ రిటర్న్ వెళ్తాం. ఓకే, మీరు ఓటర్స్కి ఇచ్చే సందేశం ఏంటి? తప్పకుండా ఇంటి నుంచి బయటకు వచ్చి ఓటు వేస్తే మనం అనుకునే గవర్నమెంట్ మనం చూడగలుగుతాం. ఒకవేళ కనుక మనము ఓటు ఎక్కువ వినియోగించుకోలేకపోతే మన బాధ్యత నిర్వర్తించలేకపోయినట్టయితే. ఓకే, ఓవరాల్గా ఈ రకంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు, చాలామంది చెప్తా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని K6 మీ అందరికి కూడా వేడుకుంటుంది. వేసవి కాలం ఉన్నందున సాయంత్రం 6 గంటల వరకు ఓటు హక్కు అనేది కల్పించడం జరిగింది కాబట్టి ఆ ఓటు హక్కును మీరు వినియోగించుకోవాలని చెప్పేసి K6 మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఇది సుభాష్ నగర్ ప్రాంతంలో ఉన్న ఓటర్ల అనుభవాలు చెప్పడం జరిగింది. మనం చూసుకున్నాం, వాళ్ళ అభిప్రాయాలు తెలిపారు. సుభాష్ నగర్ నుంచి మనం ముందుకు వెళ్తూ ఉన్నాము. ఈ రకంగా ఉదయం నుంచి 7 గంటల నుంచి ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి. ఎన్నోసారమ్మ నువ్వు ఓటు వేయడం? ఇది ఫస్ట్ టైం ఎంపీలో. అది లోపల ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు? బాగున్నాయి, అంటే చాలా నీట్గా చేశారు. ఓటర్స్కు మీరు ఇచ్చే సందేశం ఏంటి నీ ఫ్రెండ్స్కు? అంటే ఇది మన ఫస్ట్ ఎలక్షన్ కాబట్టి మనం రైట్ పర్సన్ని చూస్ చేసుకొని ఓట్ వేయడం అనేది ఇంపార్టెంట్. ఎట్లా అనిపించింది నీకు? ఫస్ట్ టైం ఓటు వేస్తున్నావు కదా, ఎప్పుడెప్పుడు వేయాలని ఉండేనా? ఏం తీసుకుపోయావు నువ్వు? అంటే ఆధార్ కార్డ్ అంటే ఓటర్ ఐడి. ఫస్ట్ ఆధార్ కార్డ్ తీసుకెళ్ళాను, కానీ ఓటర్ ఐడి కంపల్సరీ అని అన్నారు. మళ్ళీ ఓటర్ ఐడి అంటే నీకు ఓటర్ స్లిప్ ఉందా? రాలేదు ఇంటి దగ్గర. ఓటర్ స్లిప్ లేదు కాబట్టి నీకు ఇది కంపల్సరీ అన్నారు. ఇది కంపల్సరీ అంటూ లేదు. ఓటర్ స్లిప్ ఉంటే ఎనీ ఐడి కార్డు, ఓటర్ స్లిప్ లేనట్టయితే, ఎందుకంటే ఇక్కడ డీటెయిల్ ఉంటాయి, ఓటర్ డీటెయిల్ ఉంటాయి కాబట్టి అట్లా. ఓకే, థ్యాంక్ యూ అమ్మ, ఆల్ ది బెస్ట్. ఈ రకంగా మొట్టమొదటిసారి కూడా ఓటు హక్కు వినియోగించుకున్న యూత్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. వాళ్ళు చెప్తా ఉన్నారు, ఫస్ట్ టైం మేము ఓటు హక్కు వినియోగించుకున్నామని చెప్పేసి. మనం చూస్తున్నాం విజువల్స్లో. ఇది ఓవరాల్గా నిజామాబాద్లో ఉన్న పరిస్థితి. ఇప్పుడు ఓటు వేయడానికి వెళ్తురా? ఓటు వేయడానికి వెళ్తున్నాము. ఎట్లా ఉన్నాయంటే గతంకు ఇప్పటికి ఎట్లా ఉంటున్నాయి ఏర్పాట్లు? బాగున్నాయి అంటున్నారా? ఇప్పుడు చాలా బాగున్నాయి ఏర్పాట్లు. రష్లో జనాలు చాలానే ఉన్నారు. మీరు ఎన్నోసారి ఓటు వేయడం? నేను దగ్గర 10వసారి ఓటు వేయడం. 1981 నుంచి 1981 నుంచి రెగ్యులర్గా ఓటేస్తున్నాం ప్రతిసారి. ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, కౌన్సిల్ కానీ, ఏదైనా కానీ. యూత్కు మీరు ఇచ్చే సందేశం ఏంటి? యూత్కు ఈరోజు బాగా మంచి ఎవరు గవర్నమెంట్ పరిపాలిస్తారో వాళ్ళకి ఓటేస్తే చాలా బాగుంటుంది. అందరికి వేస్తే కూడా లాభం లేదు. ప్రతి ఒక్కరు తప్పకుండా ఓటేయాలి. ఎవరైనా ఓటు ఉన్న ప్రతి వ్యక్తి ఓటేయాలి. మీరు ఎన్నోసారి మేడం ఓటు హక్కు వినియోగించుకోవడం? నేను ప్రతిసారి వేసినాను ఓటు వచ్చుకోవచ్చాను. ఎట్లా అనిపిస్తుంది? అంటే ఎట్లా ఉంది ఏర్పాట్ల విషయంలో, ఓటు హక్కు ఏర్పాట్ల విషయంలో ఎన్నికల కమిషన్ ఎట్లాంటి ఏర్పాట్లు చేసింది? మంచిగా ఉంది. యూత్కి ఏం సందేశం ఇస్తారు మీరు? అందరు తప్పకుండా ఓటేయాలి. యూత్ విసుగు అనుకోకుండా లైన్లో నిలబడి లైన్లో నిలబడి తప్పకుండా ఓటేయాలి. అందరూ ఇంట్లో టీవీలు చూస్తూ కూర్చోకుండా ఒక్కరోజు టైం కేటాయించి తప్పకుండా ఓటేస్తే చాలా బాగుంటాయి. టీవీలు కానీ, సినిమాలు కానీ రెగ్యులర్గా ఉండేటివి అవన్నీ. కాబట్టి కంపల్సరీగా ఓటేస్తే ఈ ఒక్క రోజు కోసం సమయం కేటాయించి ఓటేయండి. ఓకే, థ్యాంక్ యూ. రిక్వెస్ట్ కూడా అది అందరికీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇట్లా యూత్కి అందరికి కూడా సందేశం ఇస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా జంటగా వెళ్ళేసి ఓటేస్తారు. అంటే హైదరాబాద్ నుంచి కూడా చాలామంది వచ్చి ఓటు వేసేందుకు ఓటు వేయడం జరిగింది. ఎక్కడండి మీది? మాది ఇక్కడ నిజామాబాద్. ఎన్నిసార్లు ఓటు వేసారు మీరు ఇప్పటివరకు? 18 సంవత్సరాల నుంచి వేసుకుంటేనే వస్తున్నాం ఓటు. ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు? అంటే లోపల ఓటింగ్ మార్పు ఏర్పాట్లు కొన్ని దాంట్లో బాగున్నాయి, కొన్ని దాంట్లో బాగలేవు. ఆ ఓటర్ లిస్ట్ కార్డులు ఇస్తామని చెప్పేసి ఇంతవరకు వాళ్ళు స్లిప్లు ఇచ్చారే కానీ ఓటు కార్డు ఇవ్వలే. మరి అదొక నిర్లక్ష్యం వహిస్తున్నారు ఎలక్షన్ కమిషన్. అది ఒకటి తొలగించా. అది తొందరగా వాళ్ళకు ఆ స్పీడ్ పోస్ట్లో ఎక్కడెక్కడ చేస్తే చాలా మంచిగా ఉంటుంది. ఎవరైతే అభివృద్ధి వికాసం కొరకు ఓటు వేయండి. యువకులందరూ ప్రతి ఒక్కళ్ళు ఇంటికి వెళ్ళి తరలిచ్చి మన రాజ్యాంగ ప్రకారం లోబడి ఓటేసి మన భారత పౌరులమని నిరూపించుకోండి. ఇది కరెక్ట్ అయిన విధానం. ఏదో మన సోమరిపోతుల ఇంట్లో కూర్చుండి ఓటేయక మనకేంది అన్నట్టు వాళ్ళు వాయించకండి. మీ ఓటు హక్కు మీ నిజ జీవితం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇట్లా ఈ రకంగా మనము ఓటింగ్ అనేది చూడడం జరిగింది. ఇక మిగతా ప్రాంతంలో చూద్దాం.
ఇప్పటివరకు మనం నిజామాబాద్ చుట్టూ కూడా తిరిగేసి వచ్చాము. 7 గంటల నుంచి ప్రారంభమైన ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఉదయం నుండే జనమందరూ కూడా తమ ఓటు వేసేందుకు ఆసక్తి చూపడం జరిగింది. చాలా చోట్ల మొదటిసారిగా యూత్ ఓటు హక్కు వినియోగించుకున్న వాళ్ళు ఆసక్తి చూపారు. ఫ్యామిలీస్తో కలిసి వాళ్ళందరూ కూడా వచ్చి ఓటు వేయడం జరిగింది. ఇంకా సాయంత్రం 6 గంటల వరకు కూడా సమయం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి మీకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేయండి. నీకు నచ్చని అభ్యర్థి ఉన్నట్లయితే అక్కడ నోటా బటన్ ఉంటుంది కాబట్టి ఆ నోటా బటన్కు ఓటు వేసి మీ తీర్పును వెల్లడించాలని చెప్పేసి K6 మీ అందరికీ కూడా వేడుకుంటుంది. ఇది నిజామాబాద్లోని అప్డేట్స్. ఎప్పటికప్పుడు మీకు తాజా సమాచారం అందించేందుకు సిద్ధంగా ఉన్నాము. చూస్తూనే ఉండండి మీ K6. కెమెరా పర్సన్ సంజయ్తో శ్రీనివాస్, K6 న్యూస్, నిజామాబాద్.